श्री साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। సో మనం ఈ మోక్ష సన్యాస యోగంలో ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం అంటే రెండో చాప్టర్ అయినటువంటి సాంఖ్య జ్ఞానం దాన్ని కూడా రివ్యూ చేస్తున్నాడు స్వామి. ఈ జ్ఞానం కూడా 3 రకాలుగా ఉంటుందనేటటువంటి విషయం చెప్తూ వచ్చారు. అది సాత్వికమైనటువంటి జ్ఞానము, రాజసికమైనటువంటి జ్ఞానము, తామసికమైనటువంటి జ్ఞానం 3 రకాలుగా ఉంటుంది. ఆ సాత్వికమైనటువంటి జ్ఞానం ఏమిటి అనేటటువంటిది ఏంటంటే ఏ జ్ఞానం చేత మనుషుడు వేరువేరుగా ఉన్నటువంటి సమస్త ప్రాణులందరూ ఏకమై నాశరహితమై అవిభక్తమై ఉన్నటువంటిదే ఆత్మ వస్తువును వీక్షింపగలుగును. అదే సాత్వికం. అది రకరకాలైనటువంటి జ్ఞానాలు ఒకే వస్తువుని వివిధ కోణాలలో చూసేటటువంటి తత్వం మనందరికీ ఉన్నది. మనుషులంతా ఒకటే అని అంటాం కానీ డిఫరెంట్గా వాళ్ళ వ్యక్తిగత స్వభావాలను బట్టి విభజించి చూస్తూ ఉంటాం. నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, ఈ ప్రాంతంలో ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడని మనం వేరువేరుగా చూస్తున్నాం. కానీ వీళ్ళందరిలోనూ ఏకత్వాన్ని అంటే ఆత్మను మాత్రమే చూసేటటువంటి వాడు సాత్విక జ్ఞానం కలిగేటటువంటి. అటువంటి సాత్విక జ్ఞానాన్ని ఎప్పుడైతే అలవర్చుకున్నామో అప్పుడు ఈ విభేదాలు ఉండవు. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, అది మనిషి అయినా, జింక అయినా, ఇంకోటైనా, ఇంకో ప్రాణి అయినా వేరువేరుగా చూడటానికి ఇష్టపడం. ఎందుకు? అన్నింటిలోనూ ఉన్నది ఒకటే, ఆ ఒక్కటే నాలోనూ ఉన్నది సరే అనేటటువంటి భావన ఎప్పుడైతే వచ్చాడో వాడు సాత్వికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అని చెప్తూ వచ్చాడు. అట్లాగే పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానం వల్ల మనుషుడు సమస్త ప్రాణములందును వేరువేరు విధములుగా ఉన్న అనేక జీవులను వేరువేరుగా ఎరుగుచున్నాడు అట్టి జ్ఞానాన్ని రాజసిక జ్ఞానం. ఇంతకుముందు అన్ని ప్రాణుల్లోనూ ఉన్నది ఒకటేననేటువంటి గమనించినటువంటి వాడు సాత్వికమైనటువంటి జ్ఞానం. దట్ ఈస్ ద రైట్ నాలెడ్జ్. నాలెడ్జ్లో కూడా రైట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలి. అంతేగాని ఆ నాలెడ్జ్ ఎలా తాళము వేసి తిని గొళ్ళెము మరచి తిని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఏం చేసేవరా, నీకు తాళం ఇచ్చా ఏమన్నాడంటే తాళం వేశాను సార్ కానీ గొళ్ళెం మర్చిపోయాను అన్నాడు. అంటే తాళం వేసే జ్ఞానం ఉంది కానీ దానికి గొళ్ళెం పెట్టి తాళం వేయాలనేటటువంటి ఆ జ్ఞానం లేకపోబట్టి అతను సంపూర్ణమైనటువంటి జ్ఞానానికి నోచుకోవాలి. అట్లాగే భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి అనుభవించాలి, భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు, భగవంతుడు సర్వ ప్రాణికోట్లోనూ నిక్షిప్తమై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని డిఫరెంట్ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆ ఆత్మని ఒకే ఏకాత్మగా చూడగలిగినటువంటి స్థితి సాత్వికమైనటువంటి జ్ఞానం. దట్ ఈస్ ద రైట్ నాలెడ్జ్. చూసారా, నాలెడ్జ్లో ఎంత డిఫరెన్స్ ఉంది. రైట్ నాలెడ్జ్ వేరు, రైట్ నాలెడ్జ్ వేరు. నాకు తెలుసు ఆ పిప్పి పన్ను లాగటం అనుకుందాం. నేనేం చేస్తాను, పెద్ద పట్టకారు ఒకటి తీసుకుని పట్టపని లాగేస్తాను, ఊడింది. కానీ ఆయన ఎవరికి నొప్పి లేకోకుండా, మరి నొప్పి తెలియకోకుండా, అది పీకటం వలన పక్కదానికి కూడా డ్యామేజ్ కాకోకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయన పీకింది నేను ఆయన పీకే నాలెడ్జ్ నాకు ఉంది, ఆయనకి ఉంది. ఎవరిది రైట్ నాలెడ్జి? ఆయనది రైట్ నాలెడ్జ్. అలాగే భగవంతుని పూజ పునస్కార యజ్ఞ యాగాది క్రతువుల్లో కానీ భగవంతుని అనుభవించడంలో కానీ రైట్ వేలో వెళ్ళకపోతే మూఢనమ్మకాలుగా తయారవుతుంది. 108 కొబ్బరికాయలు కొడితే నా పని అయితే అవి కొడతా, లేదా ఒక వేటపోతుని నీకు బలి ఇస్తా, ఆ వేటపోతుని బలించే ముందు దానికి సంబంధించిన మంత్రాలు కూడా చదువుతా. సాత్వికమైనటువంటి పూజలోనూ మంత్రాలు చదువుతున్నాము, అటువంటి రాజసికమైనటువంటి పూజలోనూ మంత్రాలు చదువుతున్నాము. ఏది రైట్ వే? ఒక ప్రాణాన్ని బలి ఇచ్చి భగవంతుడు తృప్తిపరిస్తే అది రైట్ వేనా?
అహింసాయుతంగా ఉండి ధ్యానపూర్వకంగా రైట్ వేలో ఆయన చేరుకుంటూ అనేది మంచి పద్ధత అని అంటే, అటువంటి సాత్వికమైనటువంటి జ్ఞానం కోసమే మనం అరువులు చాచాలి తప్ప మూఢమైనటువంటి భక్తి కానీ, ఇంకా తామసికమైనటువంటి భక్తి ఏంటంటే నేను పూజించాను కాబట్టి నువ్వు తప్పనిసరిగా దిగి రావాలని భగవంతుడికే రిస్ట్రిక్షన్స్ పెట్టేటటువంటి స్థితి. హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళంతా కూడా ఒక నిబంధనాపూర్వకంగా ఉంటారు, అహంకారంతో కూడినటువంటివి. అవన్నీ కూడా మనకు పనికిరావు. కాబట్టి అలాగే నాలెడ్జ్ కూడా సాత్వికమైనటువంటి నాలెడ్జ్నే తీసుకోవాలి అనేటటువంటిది. ఇప్పుడు ప్రపంచమును గల ప్రాణుల్లో వీడు వేరు వాడు వేరు, ఇది వేరు అది వేరు అనేటటువంటి భావంతో మనం ఈ ప్రకారంగా అనేకత్వమును చూచుట ఉత్తమ జ్ఞానం కాదు. ఆ స్థితి నుంచి దాటిపోవాలి మనం. సరే, వేరే ప్రాణుల్ని మన నుంచి వేరే ప్రాణుల్ని వేరుగా చూడటం అనేటటువంటి దాని నుంచి మనం తప్పించుకోలేం. కనీసం మనుషులంతా ఒకటే అనే భావనలోకి రావాలి. భావనే సుమా, భావనే. ఇక్కడ మళ్ళీ మనం సరిగా అర్థం చేసుకోకపోతే మనుషులంతా ఒకటే అని దొంగోడిని వాటేసుకుంటాం, కూలిగోడిని వాటేసుకుంటాం, ఇంకో దరిద్రుడిని కూడా మనిషే కదా అని చెప్పేసి చేరిస్తాం. ఎడం చేయి కుడి చేయి శారీరకంగా. బట్ మానసికంగా భావనలో ఎలా ఉండాలి అని అంటే, దానిలో ఉన్నటువంటి కరెంటు, ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని ఆత్మభావంతో చూసినప్పుడే మనకి ఏకీకృత భావం వస్తుంది తప్ప, లేకపోతే నల్లగా ఉన్నవాడిని నేను పలకరించనండి. మరి యూరోప్ కంట్రీస్లో అదే కొట్టుకుంటున్నారుగా, బ్లాక్స్ అండ్ వైట్స్ అని. ఇక్కడ కులాలు కుమ్ములాట్లాగా ఎక్కడెక్కడ కొట్టుకుంటారో అక్కడ కూడా కొట్టుకుంటారు. అంటే మనుషుల్లోనే ఇన్ని తేడాలు చూస్తున్నారు అని అంటే ఏంటది? రాజసికమైనటువంటి జ్ఞానం. ఆడు మనిషి కాదంటే మనిషే, కానీ వాడిని వేరుగా చూస్తూ ఉంటాడు. కానీ మనిషిని శారీరక దృక్పథంతో చూడకోకుండా ఆత్మ దృక్పథంతో కనుక చూస్తే వాళ్ళలోనూ ఉన్నది ఒకటే, నాలోనూ ఉన్నది ఒకటే, ఆ పరమాత్మలోనూ ఉన్నది ఒకటే. ఇదంతా సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఏకత్వ భావనకి రావడం జరుగుతుంది. అందుకని రైట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్పిరిచువాలిటీ. ఇది చాలా తప్పుదో పట్టించేస్తూ ఉంటాం, మూఢనమ్మకాలకు దారి తీసేస్తూ ఉంటాం. చూసారా? ఇలా గనక ఈ అగ్నిగుండంలోంచి నడుచుకుంటా వెళితే దేవుడు మెచ్చుతాడు అని కాళ్ళు చేతులు కూడా తగలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. భగవంతుడు భావనాకారుడు, అంటే మన భావాన్ని గమనించేవాడే తప్ప మన శరీరాన్ని కష్టపడి పెట్టుకోమని ఎప్పుడు చెప్పం. మనస్సును వంచడానికి శరీరం కూడా వంచవలసి ఉన్నది తప్ప, అందుకు తప్ప యోగా ఇలాంటివి హఠయోగాలు, భయంకరమైనటువంటి శిక్షలతో కూడినటువంటి యోగా, ఈ శరీరాన్ని సృష్టింపజేసుకునేటటువంటి అవి కూడా ఆయన మెచ్చటం. శ్రీకృష్ణుడు వెరీ మోడర్న్ అండి. శ్రీకృష్ణుడు వెరీ సనాతనుడు, అలాగే వెరీ మోడర్న్. ఆయా పరిస్థితులకు అనుగుణంగా మారమంటాడే తప్ప నేను పట్టినట్టుగానే ఉండాలి. చూసారా? నేను మాట కోసమే నిలబడతాను, నా మాటే ఊపిరి, మంచిదే వింటానికి డైలాగ్ బాగా. అలా కూర్చుని జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించవలసినటువంటి స్థితిలో ఉండి కూడా ఖండించలేనటువంటి భీష్ముడికి మొట్టమొదటి శిక్ష వేసాడు. ఎంత మోడర్న్ అయి ఉంటే చేస్తాడండి. విష్ణు సహస్రనామాలని, విష్ణువు గురించి విష్ణు సహస్రనామాలని ఆయన ఒల్లివేసినటువంటి భీష్ముడికి మొట్టమొదటి పనిష్మెంట్ ఆ మహాభారత సంగ్రామంలో జరిగింది అని అంటే, నీ ధర్మాన్ని మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మార్చుకోవాల్సింది. సత్యం మారదు. సత్యం అనేది అది ఆత్మ సంబంధమైనది. ధర్మం అనేటటువంటిది ఆయా కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి చట్టాల ప్రకారం మారుతూ ఉంటాం. మనం చాలాసార్లు అనుకున్నాం, బెంగాల్లో రాజా రామ్మోహన్ రావు గారు రాకపోవడం వరకు కూడా సతీ సాగమం అనేటటువంటి చాలా పెద్ద గొప్ప ధర్మం స్త్రీకి. అది వాడి క్రైమ్, అవునా కదా? ఇవాళ సతీ సాగమం చేస్తే క్రైమ్ అది. మరి మారిపోయింది ఆ గొప్ప ధర్మం వల్ల క్రైమ్గా ఎలా మారిపోయింది అంటే, ఆయా కాలమాన పరిస్థితులను బట్టి ధర్మాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటే మార్చుకోవాలి. నువ్వు ఏనాడో భీష్మ ప్రతిజ్ఞ చేశానని చెప్పేసి రాజ్య పరిపాలన నేను జోక్యం చేసుకోను, రాజు తీసుకోవాల్సిన నిర్ణయాలకు నేను బద్ధుడై ఉంటాను అని ఎప్పుడో చెప్పిన దానికి ఇవాళ సొంత మనవరాలైనటువంటి ద్రౌపది యొక్క ఒలువులు ఓడదీసి ఆవిడ పీరియడ్స్ టైంలో ఉండగా దుశ్శాసనుడు పట్టుకుని లాక్కుని ఆ సభంతా ఈడ్చుకుంటా వస్తే
కత్తి దిగవలసినటువంటి భీష్ముడు ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది పాపం అని ఆ సీటుకే పరిమితం అయిపోయాడు తప్ప ఆయన కనుక కత్తి దూస్తే ఆ మహాభారత యుద్ధమే జరిగింది. అది గమనించాడు. నాకు ఎందుకు శిక్ష చేసావంటే అది చెప్పాడు. ధర్మం ఏంటయ్యా, మార్చుకోవాలి, అవసరమైనప్పుడు మార్చుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్ మధ్యలో ఒక చిన్న కాంప్లికేషన్ వచ్చింది, నేను ఈ ఇన్స్ట్రుమెంట్సే వాడతాను, ఈ 4 ఇన్స్ట్రుమెంట్సే వాడతానంటే ఎట్లా కుదురుతుంది? ఇంకొక ఇన్స్ట్రుమెంట్ అదనంగా వాడవలసి వస్తే వాడాల్సిందే కదా. ఏదైనా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయగలగాలి. దట్ ఈస్ ద ధర్మం. అట్లా ఆ రైట్ వేలో వెళ్ళగలిగితేనే ఆ సాత్వికమైనటువంటి జ్ఞానం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇక తామస జ్ఞానం ఇంకా మూడోది ఉంది, తామసికమైనటువంటి జ్ఞానం. ఇది ఎట్లా ఉంటుంది? ఎత్తు కృష్ణవదే కస్మిన్ ఆద్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ఏ జ్ఞానం వల్ల మనుషుడు ఏదేని ఒక పని అందు సమస్తమును అదే అని తగులుకొని ఉండునో, అందులకు తగిన హేతు లేకుండానో, తత్వమును అంటే సత్య వస్తువును తెలియకుండానో, అల్పమైనది అంటే అల్పఫలము కలిగినది ఉండునో, అట్టి జ్ఞానము తామస జ్ఞానం అని చెప్పబడును. ఈ పని మేము ఎప్పటి నుంచో చేస్తున్నామండి. ఈ జంతు బలులు ఇస్తున్నాం, ఈ పూజాక్రమం ఇంతే, మా ఊర్లో ఇంతే. చూసారా, ఈ జంతు బలులతో కూడినటువంటి వ్యవహారం మేము ఇట్లాగే నడుపుతాం. ఇది కూడా దేవతారాధనే కాదయా. అది తెలుసో తెలియకో ఆనాడు అలా మొదలుపెట్టారు పెద్దలు. ఇవాళ అహింసాపూర్వకమైనటువంటి సాత్వికమైనటువంటి పూజే భగవంతుడు మెచ్చుతున్నాడు అన్నా కూడా వాడు వినడు, మూర్ఖంగా చేసేస్తూ ఉంటాడు ఆ పనులు. దైవికమైనటువంటి కార్యక్రమే ఆయన చేసేది కూడా. కానీ ఆ రైట్ నాలెడ్జ్ సంపాదించగా పూర్వం వాళ్ళు కూడా అలాగే చేశారు కాబట్టి నేను కూడా ఇప్పుడు ఇలాగే చేస్తానని చెప్పేసి హింసాయుతమైనటువంటి పూజాది కార్యక్రమం చేసేవాడిని ఏమనాలి? మూర్ఖుడే అనాలిగా. అటువంటి మూర్ఖత్వంతో కూడినటువంటి జ్ఞానం ఎలా జ్ఞానం అవుతుంది? చూసారా, ఆయన పంతులు గారు ఒక ఆయన ఉండేవాడు ఒక ఊళ్ళో. ఆయన ప్రతిరోజు హోమం చేసేవాడు, భక్తులు కూడా అటెండ్ అయ్యేవారు. ఆయన హోమానికి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ అక్కడ పెట్టుకునేవాడు. అన్ని కావాల్సినవి, ఆవు పాలు, ఆవు పెరుగు, రకరకాలుగా. అలాగే ఆ అగ్నిహోత్రంలో వేయడానికి కావాల్సినటువంటి పొలంలో పిడకలు అవన్నీ అక్కడ పెట్టుకునేవాడు. ఆవు పెరుగు ఆవు పాలు ఉండేవి కదా, ఇవి తాగటానికని పిల్లి వచ్చేది. ఆయన సొంత పిల్లేది, ఆయన పెంచుకుంటున్న పిల్లేది. ఈయన కూర్చుని ఓం గణానాం త్వా అని మొదలు పెట్టగానే ఈ పిల్లి వచ్చేది. దాన్ని ఎక్కడెక్కడ దూరంగా ఉంటుంది. అది వస్తే అరే అక్కడ ఉన్నటువంటి బుట్టోటి పట్టరండి అని చెప్పేసి ఆ బుట్ట తీసుకుని ఆ పిల్లిని అక్కడ కప్పెట్టేవాడు. కప్పెట్టి తర్వాత ఈ యజ్ఞ కార్యక్రమం, హోమం కార్యక్రమం అయ్యేది. ఇది రొటీన్ అయిపోయింది. ఈయన ఓం అని మొదలు పెట్టంగానే అది ఎక్కడెక్కడో ఉన్నదల్లా అయ్యగారు ఏదో ఓం అంటున్నాడు, ఇక్కడ ఏదో ఆవు పాలు దొరికితే అది వచ్చేసేది. అది రాగానే బుట్ట అనేవాడు ఆ బుట్ట తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. రా దా 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 అని చెప్పి దాన్ని జాగ్రత్తగా దగ్గరికి పిలిచి ఇంకా పెట్టేవాడు. ఇది జరిగేది. కొంతకాలం పోయిన తర్వాత అయ్యగారు చనిపోయారు. ఈ యజ్ఞాలు చేసేటటువంటి ఆయన చనిపోయాడు. వాళ్ళ కొడుకు ఆ స్థానంలోకి వచ్చాడు. ఆయన యజ్ఞం పర్ఫెక్ట్గా చేయించాడు. చేయిస్తే పక్కన ఆయనను ఇంకొక ఆయన మాట్లాడుకుంటున్నారు, ఎలా చేయించాడు అయ్యగారు అబ్బాయి ఎలా చేయించాడు అని. అంటే అంత బాగా చేయించాడు కానండి ఆ పిల్లిని పిలిచి కప్పెట్టలేదండి, అదొక లోటు జరిగిందండి అన్నాడు. అంటే యజ్ఞంలో అది ఒక భాగం అయిపోయింది. చూసారా, ఆ పిల్లి పోయింది, అయ్యగారు పోయాడు, కప్పెట్టాల్సినటువంటి అవసరం లేకపోయినా ఇప్పుడు ఆ పిల్లిని తీసుకొచ్చి గంప కింద కప్పెడితేనే అది రైట్ వే, అది సరైన పూజ అనే దృక్పథంతో పాత వాళ్ళంతా ఉండిపోయారు. సరే, జ్ఞానం డిఫరెన్స్ చెప్పడానికి ఇది సరైన ఉదాహరణ నేను చెప్తాను. ఏదైతే జంతువులతో కూడి భయంకరమైనటువంటి ఆచారాలతో కూడి చూసారా చాలామంది డిస్టర్బ్ చేసేటటువంటి విధానంలో ఉన్నాయే, అవన్నీ తామసికమైనటువంటి పూజాది కార్యక్రమాలు. అలాగే జ్ఞానం కూడా అంతే. రైట్ పాత్రలో కనుక మనం వెళ్ళకపోతే జ్ఞానం సరిగా అందదు. చూసారా, ఇన్ని రకాలైనటువంటి జ్ఞానాలు ఉంటాయి అని చెప్పేసి ఇది రివ్యూ అనమాట. సాంఖ్య జ్ఞానాన్ని కూడా రివ్యూ చేశాడు.
అట్లాగే ఇక్కడ ఏ జ్ఞానం వల్ల మనుషుడు ఏదేని ఒక పని యందు సమస్తమును అదే అని తగులుకొని ఉండునో, అంటే శరీర ప్రతిమాదులందు కూడా అందులో తగిన హేతు లేకుండానో, తత్వమును అసలైనటువంటి తత్వం లేకుండా సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఆత్మతత్వంతో కూడినటువంటి భక్తి ప్రవక్తలు లేనటువంటి పూజాది కార్యక్రమాలు కానీ నాలెడ్జ్ కానీ వేస్ట్. ఒక తంతులాగా చేసేటటువంటివి కూడా వేస్ట్. నేను ఏకాదశి ఉన్నాను, నేను పూజ చేస్తున్నా, నేను తెల్లవారుజాము లెగుస్తున్నా, కానీ లెగిసిన వాడు ఎటువంటి భావాలతో ఉన్నావు? లెగిసి బ్రహ్మముహూర్తంలో లెగిసారా ఇవాళ అంటే లెగిసామండి 4:30. ఏం చేసావు అని అంటే లెగిసి లేకంగానే అప్పుడెప్పుడో ఉన్నటువంటి గొడవ అన్నదమ్ముల మధ్య ఉంది, ఇప్పుడు మొదలెట్టాడు, మైండ్లోకి వచ్చింది, అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మముహూర్తంలో లేచి ఇటువంటి వెధవ ఆలోచన చేసి మళ్ళీ పనికి మళ్ళీ ఆలోచన చేస్తే ఉపయోగపడుతుందా? లెగటం అనేది మంచిదే, నేను బ్రహ్మముహూర్తంలో లేచానని చెబుతున్నాను, కానీ లెగిసి నువ్వు పీస్ ఆఫ్ మైండ్ కోసం ఆ భగవంతుడిని ఏమైనా ప్రార్థించగలిగావా, ధ్యానం చేయగలిగావా? అది కదా రైట్ వే. లెగటం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, లెగటం కూడా ఇంపార్టెంట్, లెగటం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, లెగటం కూడా ఇంపార్టెంట్. అసలైన ఇంపార్టెంట్ అది చేయాలి. అది రైట్ జ్ఞానం అంటే. ఏదైనా సరే భగవంతుని గురించి తత్వాన్ని పరిశీలించకపోతే, భగవత్ తత్వాన్ని పరిశీలించుకోకపోతే అది ఒక తంతులాగా చేసేస్తాం, మెకానికల్గా చేసేస్తాం. ఓం కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, స్వాహ స్వాహ అనగా టకటక 3 సార్లు నీళ్ళు తీసుకుంటాం. ఏ భావన లేకుండానే చేసుకుంటాం తినమ్మా. ఏ భావన లేకోకుండానే 3 సార్లు నీళ్లు మింగేస్తాం, ఆటోమేటిక్గా టవలకు తుడిచేస్తాం. మనసు మాత్రం మార్కెట్లో తిరుగుతూ ఉంటుంది. ఇది అంటే రైట్ వేలో రైట్ జ్ఞానంతో చేసేటటువంటిది పూజాది కార్యక్రమం అని చెప్తున్నాడు. అట్లాగే తామస జ్ఞానం ఏంటిది అంటే ఏదో ఒక దృశ్య వస్తువుని పట్టుకుని దాని అందే ఆసక్తి కలిగి. చూసారా కొంతమంది మళ్ళీ అలంకరణ ఉందండి, మళ్ళీ అలంకరణ చేశారండి. ఇక్కడ దేవతను చూస్తున్నాడా, దేవత తత్వాన్ని తెలుసుకుంటున్నాడా, ఆ దేవతని ఆ దేవత మన అనుగ్రహించడానికి కావాల్సినటువంటి మంత్ర ఉచ్చారణ చేయగలిగామా, ఆ దేవత మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగామా? అది పోయి దేవతకి ఎన్ని పూలు పెట్టాము, దేవతకి ఎన్ని గాజులు వేసాము, అలంకరణ మీదే చూసుకుంటాము. అలంకరణ అలానే అలంకరణ వద్దా అంటే కావాలి. అలంకరణ మాత్రమే కాదు, లోపల ఉన్నటువంటి దేవత తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఈశ్వరాలయానికి వెళ్ళామంటే ఈశ్వర తత్వంతో ఉండాలా? చూసారా, ఇంత నాలెడ్జ్ సంపాదించుకుని మనం ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తే అన్నింటిలోనూ భగవంతుడిని చూడగలుగుతాం. కాబట్టి 3 విధములైనటువంటి జ్ఞానం గురించి తెలిసి ఇక 3 విధములైనటువంటి కర్మల గురించి కూడా తెలపబోతున్నాడు. నియతం సంగిరహిత మరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్సాత్వికముచ్యతే. శాస్త్రము చే నియమింపబడినదియు, ఫలాపేక్ష కానీ ఆసక్తి అభిమానము కానీ రాగద్వేషములు కానీ లేకుండా చేయబడినదియు సాత్విక కర్మ అనబడును. అది మనం అందరం పనులు చేస్తున్నాం, మనం అందరం చాలా పనులు చేస్తున్నాం. సాత్వికమైనటువంటి కర్మ చేస్తున్నామా, రాజసికమైనటువంటి కర్మ చేస్తున్నామా, తామసికమైనటువంటి కర్మ చేస్తున్నామా? పని మంచిదే, దానం చేయుట, ఉదాహరణకి దాన ధర్మం చేయుట మంచిదేనా? మంచిదేగా. అది చెడ్డదని ఎవడు చెప్తాడు? 10 మందికి దాన ధర్మం చేయడం అనేది మంచిదే. కర్ణుడిలాగా చేస్తున్నావా, దుర్యోధనులాగా చేస్తున్నావా? ఆ స్టోరీలో మనం అనుకున్నాం కదా, కర్ణుడు ఒంటికి నువ్వుల నూనె రాసుకుంటా ఉదయపు వేళ ఆ బంగారపు పాత్రలో ఉన్నటువంటి ఆ నూనెని అద్దుకుంటూ ఇట్లా రుద్దుకుంటూ ఉంటాడు. ఈ లోపల వృద్ధ బ్రాహ్మణ వేషంలో శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చి భిక్షాందేహి అంటే ఏం కావాలంటే నా పిల్ల పెళ్ళికి అవసరమైంది, కొంత ద్రవ్యం ఇవ్వగలరా అని అంటే కూడా అని చెప్పేసి వెంటనే ఎడం చేతిలో ఉన్నటువంటి ఆ నూనె పాత్రని, బంగారు పాత్రని ఇచ్చేస్తాడు. తీసుకుని అమ్ముకుని చేసుకోవాలి. ఆయన అంటాడు ఆ విప్రుడు కదా, ఆయన కొంచెం బ్రాహ్మణోత్తముడు కదా, ఎడం చేతితో దానం చేయకూడదని నీకు తెలియదా కర్ణ? ఇన్ని దానాలు చేసావు. ఇచ్చింది పుచ్చుకోవచ్చుగా, వచ్చింది ఎవరు? విష్ణువు, వచ్చింది శ్రీకృష్ణుడు. అడుగుతాడు ఆయన తత్వం తెలుసుకోవాలని. ఎవరిది? కర్ణుడి యొక్క దాన గుణం తెలుసుకోవాలని. కరెక్టే, నాకు తెలుసు. కుడి చేతితోనే దానం చేయాలి, ఎడం చేతితో దానం చేయకూడదు. కానీ
ఈ బంగారు పాత్ర ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి తీసుకుని నీ చేతిలో పెట్టే లోపల నా మనసు మారిపోద్దేమో, నేను దాన ధర్మం చేయలేకపోతానేమో, అందుకు నేను ఉన్న ఫలంగా నాకు వచ్చిన ఆలోచన వెంటనే అమలు చేశాను అని అంటాడు. అది కర్ణుడి యొక్క దానగుణం. దుర్యోధనుడి యొక్క దానగుణం ఎలా ఉంది? ఆయన కూడా దానం చేశాడు. ఎవరో కర్ణుడిని చూసిపో ఈయన కూడా మనం ఎందుకు చేయకూడదు? ఈ అఖండ భారతదేశాన్ని పరిపాలించి సార్వభౌమాధికారం ఉన్నటువంటి నేను, ఆఫ్టర్ ఆల్ నేను ఇచ్చినటువంటి రాజ్యంలో సామంతరాజుగా బతుకుతున్నటువంటి కర్ణుడు చేయగలేంది నేను ఎందుకు చేయకూడదు అని శకుని మామగారు మనం కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేద్దాం, దాన ధర్మాలు చేయబడును అని చెప్పేసి అని అన్నప్పుడు ఒక విప్రుడు వస్తాడుగా, వచ్చి కట్టి పుల్లలు అడుగుతాడు. అదే కాలము విపరీతమైనటువంటి వర్షాకాలం. ఏమైనా నీకు సిగ్గుసేరం ఉందా? మా కొట్టంలోనే పుల్లలన్నీ ఎండు పుల్లలన్నీ అయిపోయినాయి కదా, వారం 10 రోజుల నుంచి కుంభవృష్టి పడుతుంది కదా, అడవికి కట్లు కొట్టడానికి ఎవరైనా వెళ్తారా, తేగలుగుతారా అని అడిగేదానికి కూడా అర్థం ఉండాలి కదా. కాదు స్వామి, నేను యజ్ఞయాగాలు తలపెట్టదలుచుకున్నాను, అది ఆఖరి రోజు, ఇవాళ దాన్ని ఏమంటారు పూర్ణాహుతి జరిగేటటువంటి రోజు, అందుకని కట్టెలన్నీ నిండుకున్నాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక దాన ప్రభువులు అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను అని అంటే, లేదా నువ్వు అడిగేదానికి కూడా అర్థం ఉండాలి. మీరు ఇసుకోమాకండి బాబు, నేను వెళ్ళవలసిన తోటగా ఇంటి తెచ్చుకుంటాను ఏదో రకంగా. ఎక్కడికి వెళ్తావు ఈ టైంలో ఎవడిస్తాడు అంటే కర్ణుడు ఉన్నాడు కదండి ఆయన దగ్గర, ఆయన మాత్రం ఎలా ఇస్తాడు? ఏదో ఒకటి బాబు నా తిప్పలు నేను పడతానని చెప్పి ఆయన వెళ్తే మామయ్య ఇట్లా అన్నాడు. ఆయన ఎట్లా చేస్తాడు? ఆయన దగ్గరైనా నిండిపోయి ఉంటాయి కదా, అట్లా ఈ ఎండిపోయి ఉండవు కదా, ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్తే ఆయన అడగగానే ఓ మంచి సంకట పరిస్థితులు వచ్చారే అని చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ 2 తలుపులను ఎరగొట్టి 2 ద్వారాలని భుజబలంతో ఎరగొట్టి ఇది తీసుకెళ్ళి అగ్నిహోత్రాన్ని నిలిచుకోండి. దట్ ఈస్ ద కర్ణ దానగుణం. దిస్ ఈజ్ ద దుర్యోధన దానగుణం. ఇద్దరు దానాలు చేశారు, కానీ ఆ గుణం స్వభావం ఎలాగో చూడండి, అది గమనిస్తాడు. భావగ్రాహి జనార్దన, ఏ భావంతో నువ్వు ఆ దాన ధర్మం చేసావో దాన్ని గమనిస్తాడు. అట్లాగే ఏ భావంతో ఆ పని చేస్తున్నావో అది గమనిస్తాడు. భగవాన్ సత్సాయిబాబు అంటారు, పూచిక పుల్లని కూడా అడ్డం పెట్టుకుని నా పని నేను నిర్వర్తించుకుంటాను. జస్ట్ మీరు వచ్చేట అటెండ్ అయ్యారా లేదా అంతవరకు. నేను లేకపోతే ఈ పని జరగదని అనుకోమాకండి. సరే, పూచిక పుల్లని అడ్డం పెట్టుకుని ఆ పని మొత్తం నిర్వహించుకోగల సామర్థ్యం కలిగినటువంటి స్వామి భగవంతుడు అంటే అటువంటి భగవంతుడు. అంత మాత్రం చేత నేను లేకపోతే ఈ పనులన్నీ ఆగిపోతాయని మీరు పొరపాటును కూడా మానేయకండి. జస్ట్ మీరు ఉండండి. ఐ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ, ఆయన అన్నమాట. ఐ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ, ఐ వాంట్ యువర్ అవైలబిలిటీ. చూడండి, వీలు చూసుకుని అక్కడ నిలబడ్డావా లేదా అంతే. నీతో ఏం పని చేయించుకోవాలో నాకు తెలుసు. పొద్దున కూడా ఆర్ఎస్ఎస్ దాని మీటింగ్లో ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన, ఏ భూమి మీద పుట్టినటువంటి ఏ ప్రాణి అయోగ్యుడు కాదు, దేనికి ఉపయోగపడేవాడు దానికి ఉపయోగపడతాడు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి పత్రము అంటే ఆకులన్నీ కూడా దేనికి ఉపయోగపడాలి దానికి ఉపయోగపడతాయి. ఇది పిచ్చాకని మనం అనుకుంటాం, దాని విలువ మనకు తెలియదు కాబట్టి. అట్లాగే ఇక్కడ ఎబిలిటీ సంగతి మనం వదిలేసి భగవంతుడి విషయంలో అవైలబిలిటీ చూసుకుని మనం సిద్ధంగా ఉండాలి, ఆయనకి నియరెస్ట్గా ఉండాలి. దాన్ని ఉపవాసం అన్నారు కదా, ఉపవాసం, ఆయనకి దగ్గరగా నివసించటం. ఉంటే ఆ జ్ఞానాన్ని ఆయన విడుదల చేస్తాడు, మనం కూడా అందుకోగలుగుతాం. అట్లాగా ఇక్కడ కర్మల విషయంలో కూడా 3 రకాలైనటువంటి కర్మలు చెప్తూ, శాస్త్రంచే నియమించబడినది ఫలాపేక్ష కానీ ఆసక్తి కానీ లేనటువంటిది. సంగమం, అభిమానం కానీ, ఆ పని పట్ల ఆ పని చెయ్యాలనేటటువంటి కాంక్ష, ఆ పని నిర్వహించాలి అనేటటువంటి ఒక పట్టుదల, ఆ పని ఏ రకంగా చేయాలనేటువంటి ప్రణాళికబద్ధం, ఇవన్నీ కావాల్సింది. కానీ ఆ పనితో సంగమం అయిపోకూడదు. ఆ పని జరగకపోతే నా బ్రతుకు తెరువు లేదని కానీ, ఆ పని నేను చేయలేకపోతే నేను ఫెయిల్ అయ్యానని కానీ అంటే అప్పుడేమవుతుంది? పనిని అనురాగంతో ముడిపెట్టేసాడు. ఎప్పుడు ఇటువంటి అనురాగం వస్తుంది? ఆ పని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ కంటే కూడా పని వలన వచ్చేటటువంటి ఫలాపేక్ష వలన ఇటువంటి అనురాగాలు ఏర్పడతాయి. చూసారా? ఆ పని పట్ల ఫలాపేక్ష లేకోకుండా, అపేక్ష,
రావాల్సిందేదో వస్తుంది. మనం అనుకున్నాక 100 రూపాయలకు 100 రూపాయలు వస్తుంది, కానీ 100కి 1000 ఆశించి నువ్వు చేసావనుకో అక్కడ డిప్రెషన్కి గురవుతావు. 100 రూపాయలు దానికి 1000 రూపాయలు వస్తుందని చెప్పేసి నువ్వు ఆ పని పట్ల తాదాత్మ్యత చెంది బాగా సంగమం చెంది నీవు ఒళ్ళంతా హోనం చేసుకుని చేసావనుకోండి, 100కి 100 రావాల్సి వచ్చింది. 100 పెట్టుబడి పెట్టావు, దానికి అదనంగా 100 వచ్చింది, సంతోషించగలగాలిగా. కానీ నువ్వు 1000 ఎక్స్పెక్ట్ చేసావు. 1000 ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డిప్రెషన్కి గురవుతావు. ఇది ఫలాపేక్ష లేకుండా ఫలాపేక్ష పని లేకుండా, ఫలాపేక్ష లేకుండా దాని అంతగా అది వస్తుంది. వేప విత్తనం వేస్తే వేప చెట్టు లేచినట్టుగానే, మామిడి టెంక నాటితే మామిడి చెట్టు లేచినట్టుగానే దేనికి సంబంధించినట్టు దానికి ఫలం వస్తుంది. కానీ మనం మోర్గా ఎజ్యూమ్ చేస్తాం, ఊహిస్తాం, ఇంతకంటే ఎక్కువ. చూసారా, కర్మని ఆ రకమైనటువంటి భావంతో చేస్తే మనకు పెయిన్ ఉండదు. చూసారా, లేకపోతే పెయిన్. అందరూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు ఈ పేషెంట్ దగ్గర నుంచి, నేను వసూలు చేసుకోలేకపోతున్నాను ఏంటి? వసూలు చేయవలసింది 500, 600, అందరూ 5000, 6000 వసూలు చేస్తున్నారనేటువంటి బాధ లోన్ ఉందనుకోండి, అన్నీ ఎంజాయ్ చేయగలుగుతాడా? నాకు రావాల్సింది వస్తుంది కదా, రాకుండా పోదు కదా. ఒక పని చేసావంటే మంచో చెడో ఏదో దానికి సంబంధించిన రిజల్ట్ ఉంటుంది కదా. నువ్వు వద్దన్నా అవునన్నా కాదన్నా దాని రిజల్ట్ దానికి ఉంటుంది. దానికి మించి ఎజ్యూమ్ చేసినప్పుడే ఆ పనిలో నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు. చూసారా, అది ఇంత మోడర్న్గా చెప్పేటటువంటి ఫిలాసఫీ ఎక్కడ దొరుకుతుందండి? శ్రీకృష్ణుడు సనాతనుడు అన్నాం, సనాతనుడు పురాతనుడు అనుకుంటున్నాం, కానీ ఆయన నాలెడ్జ్ అంతా ఎప్పుడు అప్డేట్, అన్ని కాలాలకి కావాల్సినటువంటి. అలా చేసుకుంటూ పోతే ఏ ఇబ్బంది ఉండదు. మనం అనుకున్నాం కదా చాలా ఉదాహరణలో, ఒక తల్లి పిల్లవాడిని పెంచే విషయంలో చిన్న పిల్లవాడికి ముక్కు దుడిసి, ముడ్డి దుడిసి, మూతి దుడిసి, అన్నీ దుడిసి, ఆడి మలమూత్రాలన్నీ క్లీన్ చేసి వాడిని ఎంతో సాగుతూ ఉంది కదా. ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి, ఏదైనా ఎజ్యూమ్ చేసి, ఏమైనా ఊహించి వీడు పెద్దోడిని చేస్తే వీడు కోటీశ్వరుడయ్యి నాకేదో పట్టుచీరలు తెస్తాడేమని ఊహించి చేసిందా? దట్ ఈస్ కాల్డ్ నిష్కామ కర్మ. ఆవిడ డ్యూటీ ఆవిడ చేసింది. అట్లాగే డాక్టర్ గారు డ్యూటీ డాక్టర్ గారు చేస్తారు, ఇంజనీర్ డ్యూటీ ఇంజనీర్ చేస్తాడు, టీచర్ డ్యూటీ టీచర్ చేస్తాడు, వ్యాపారి డ్యూటీ వ్యాపారి చేయాలి. ఇదంతా కూడా ధర్మబద్ధంగా చేయగలిగితే ఎవ్వడు ఎవరిని నొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అటువంటి కర్మ చేయమంటున్నాడు, అంతేగాని కర్మ చేయకోకుండా ఉండటానికి వీల్లేదు. కర్మ చేయవలసిందే నిష్కామంగా చేయి. నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు పర్ఫెక్ట్గా చేయటమే ధర్మం అంటే. అదే ఎవడు ధర్మం వాడు నిర్వర్తిస్తే చాలు. ఇలాగా చెప్తూ అవి కూడా శాస్త్రంచే నియమితమైపడినాయి. ఇప్పుడు ఈ పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన ఇష్టం వచ్చినట్టు చేసేసేయటం కాకుండా శాస్త్రంలో ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు ఆ విధంగా చేయి. ఏమైందండి వెనక ముందు చేస్తే ఏమైందండి, మనసుతో చేస్తాం కదండి అంటే ఏమవుద్ది? అప్పుడు పొద్దున్నే లేచి చక్క మొహం కాడు చేతులు మొహం శుభ్రంగా కడుక్కుని మంచినీళ్ళు తాగరా అంటే పాసిమవుతూనే తాగుతూ ఉంటాం. ఏమవుతుంది? అన్ని లోనికి వెళ్ళే కదా. అట్లాగే దేవుడి విషయంలో కూడా ఆయన పిలిచి కూర్చోబెట్టి ముందు లోనకు రాకపోయే ముందే ఆయన కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, ఆయన మంచినీళ్ళు తాగడానికి ఇచ్చి, ఆయన మొహం కడుక్కుంటానికి నీళ్ళు ఇచ్చి, ఆయనకి టవల్ ఇచ్చి, ఆయన సింహాసనం ఏర్పరిచి, ఆయనకి యజ్ఞోపవేతం ఇలాంటివన్నీ సమర్పించుకుని, ఆయన కొన్ని పట్టుబట్టలో ఏంటో సమర్పించుకుని, ఆయనకు కావాల్సిన తాంబూలాన్ని పెట్టి, చూసారా ఒక సిస్టమ్ ఉంది కదా. ఇవన్నీ వదిలేసాం, ఇవన్నీ వదిలేసి ముందు వెనక చేసాం అనుకోండి. తీరా వచ్చి సింహాసనంలో కూర్చోబెట్టాక రెండండి ఒకసారి దిగండి మీరు మళ్ళీ కాళ్ళు కడుపు రావాలని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి కాళ్ళు కడగడానికి తొట్టి దగ్గర తీసుకెళ్తే ఎలా ఉంటుంది? వెనక ముందు వెనక అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. అట్లాగే శాస్త్రం ఏమి చెప్పింది? ఏమిటా శాస్త్రం? వేదాలు, ఉపనిషత్తులు, మీమాంస, తర్కశాస్త్రం, ధర్మశాస్త్రం, రామాయణ, మహాభారత, పురాణ గాథలు ఏం చెప్తున్నాయి? ఇవన్నీ కాకపోతే గురువు గారు ఏం చెప్తున్నాడు, పెద్దలు ఏం చెప్తున్నారు, ఇవన్నీ మనం గమనించుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయవలసి ఉంది. అది ఫలాపేక్ష కానీ, ఆసక్తి కానీ, అభిమానం కానీ, రాగద్వేషములు కానీ లేకుండా చేయబడిందే సాత్విక కర్మ. అది పూజ చేసినా అంతే, యజ్ఞం చేసినా అంతే, నువ్వు సొంత పనులు చేసుకున్నా కూడా ఆ పద్ధతిలో చేయాలి. చూసారా, వ్యవసాయం చేసాం, 30 బస్తాలు అందరికీ పండుతుంది, అది పండితే చాలు. చూసారా, ఇంచుమించుగా అక్కడ దాకా వస్తే చాలు. 50 పండలేదే, ఆ పక్క చేను ఆయన 50 పండింది, ఈయన 30 పండింది. ఈయన పెట్టుబడికి వ్యవహారానికి ఇవన్నీ 30 సరిపడా పండింది. కానీ ఆయన ఎవరికి 50 పండింది. అది నీటి తీరు అవనండి, లేకపోతే ఆ పదును అదును అంటారు కదా, వ్యవసాయానికి అదును పొదును లేకపోతే అందరూ విత్తనాలు చల్లేవాళ్ళే, అందరూ రైతులే. కానీ అదును పొదును చూసి జల్లిన వాడికి ఆ విత్తనం ఫలిస్తూ ఉంటుంది. ఆ తేడాలు ఉంటాయి.
తడి ఎక్కువైనా కానీ ఇబ్బంది, తడి తక్కువైనా ఇబ్బంది. చూసారా, సకాలంలో పురుగు మందులు కొట్టకపోయినా ఈయన కొట్టినా ఈ తేడాలన్నీ ఉంటాయి. ఇన్ని వేరియేషన్స్, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆయనకి 50 పండింది. నేను ఆ రోజు మొక్కేసాను, నాటేసాను, మళ్ళీ ఈ రోజు కోత పోయడానికి వెళ్ళాను. మరి తేడా ఉండదా? అట్లా చేసే పని కర్మ శ్రేష్టమైనటువంటి కర్మ ఉంటే చేయగలిగితే శ్రేష్టమైనటువంటి ఫలితం లభిస్తుంది. చూసారా, ఆ విధమైనటువంటి కర్మ అంటే ఎంత శ్రేష్టతో చేయాలో చూడండి. కర్మను గురించి ఎచ్చట చెప్పవలసి వచ్చినను నియతం నియతం అని భగవానుడు పదే పదే వాక్కుచ్చుతున్నారు. నీతం అనగా వేదశాస్త్రాదులచే నియమించబడిన అని అర్థం. అది మన సనాతన ధర్మం అంతా బేస్డ్ ఆన్ ఈ 4 వేదాల మీద ఆధారపడింది. 4 వేదాల్లో ఉన్నటువంటి పద్ధతులే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాటిస్తూ వస్తాం. అందుకని వేదాధ్యయనం ద్వారా మాత్రమే మనకి సక్రమమైనటువంటి కర్మలు ఎలా చేయాలి ఏంటి అనేటువంటి ప్రతి విషయం కూడా వేదాధ్యయనం ద్వారానే ఉండేది. అటువంటి వేదాలన్నింటినీ అటకెక్కించాం కాబట్టి రకరకాలైనటువంటి జ్ఞానాలన్నీ, రాజసిక తామసిక జ్ఞానాలన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం యూరోప్ కంట్రీస్ నుంచి. తెల్లారుజాము లేగాలంటే లేచి మాత్రం ఏం చేస్తాంలే, కోడి లెగుతుంది, అదేదో సినిమాలు అంటాడు, కోడి తెల్లవారుజాము లెగుతుంది, ఏం చేస్తారంటే ఆదివారం వస్తే కోసు తింటున్నా అని అటు బన్నీగడ అన్న డైలాగ్ లాగా. చూసారా, అట్లా తయారైపోయింది. ఏం పర్వాలా, మనసుతో చేస్తే పర్లా, శరీరం శుద్ధితో పని లేదు అని వాదించేవాళ్ళు ఉన్నారు. తినే ఆహారం దగ్గర నుంచి, శరీరం దగ్గర నుంచి, మనసు దగ్గర నుంచి, బుద్ధి దగ్గర నుంచి ఇవన్నీ క్లీన్ చేసుకుంటే వెళ్తేనే ఆత్మ సద్రూపం, నీ స్వయం అనేటటువంటి ఆత్మని మనం దర్శించగలుగుతాం. అది దర్శించగలిగిన రోజునే, అటువంటి ఆత్మ సాక్షాత్కారం కలిగిన రోజునే దైవ దర్శనం అయినట్టుగాను, నిన్ను నువ్వు చూసుకున్నట్టుగాను, ఈ ప్రపంచం అంతా కూడా దానిలోనే ఇమిడి ఉన్నట్టుగాను నీకు ఒక అనుభవం వస్తుంది. దాన్నే మోక్షము లేదా కైవల్యము అంటారు. అటువంటి మోక్ష ప్రాప్తి కోసమే ఈ పుస్తకం పట్టుకుని మనకు క్రమశిక్షణ లేనటువంటి ఫల అపేక్షతో ఫలాన్ని కోరుకుంటూ చేసే పనుల వల్ల మనం ఎట్లా పొందగలుగుతాం? అందుకని ఇదంతా ఎక్సర్సైజ్ అన్నమాట. ఆ ఆత్మని దర్శించడానికి మనం ఎంతో నియమితంగా ఉండాలి, శాస్త్ర నియమితమై ఉండాలి, సంఘరహితముగా అంటే ఆసక్తి అభిమానంగా భావించుకోవాలి. ఆసక్తి ఇప్పుడు నేను వండిన కూర మా వాళ్ళే తినాలి. ఫంక్షన్లో 100 మందిని పిలిచాము, మా ఆడపడుచు సంబంధించిన వాళ్ళు లేదా మా ఆయనకి సంబంధించిన వాళ్ళు మాత్రమే తినాలి, లేదా మా పుట్టింటి వాళ్ళు మాత్రమే బాగా తినాలి, ఇవి ఉన్నా లేకపోయినా సాంబార్తో వీళ్ళని సరిపెట్టవచ్చులే అని అనుకుని వంట చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది. వంట చేసేటటువంటి ఆవిడ, పెట్టేటటువంటి ఆవిడ నేను మొత్తానికి అందరికీ సంతృప్తిగా పెట్టాలని అనుకోవాలి కదా. పని మంచిదే, అందరినీ పిలిచావు, భోజనాన్ని పెడుతున్నావు, బాగుంది. మా వాళ్ళు తృప్తిగా తింటే కాస్త ఏదైనా మిగతాడు మా ఆయన తరపుడు తింటారులే అని అనుకుంటే ఎట్లా ఉంటుంది? అంత తేడా ఉంటుంది. శాస్త్రవిహితమైనటువంటి పనులకి, శాస్త్రరహితమైనటువంటి పనులకి అంత తేడా ఉంటుంది. చూడటానికి ఒకేలాగా కనపడుతుంటాయి, కానీ భావనలో వేరుగా ఉంటుంది. కాబట్టి అటువంటి భావాన్ని వదులుకోవాలనేటువంటి విషయం చెప్తూ, రాగద్వేషములు లేకుండా చేయబడవలెను. రాగము ద్వేషము ఎప్పుడు వస్తుంది? ఇది నావాడు అనుకున్నప్పుడు రాగం, అనురాగం. మా అబ్బాయి పొరపాటును కూడా తప్పు చేయడండి, మాస్టర్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారో కానీ మా వాడు అసలు అబద్ధమే ఆడతాడు. ఈవిడికేం తెలుసు స్కూల్లో ఆడు ఎన్ని అబద్ధాలు ఆడతాడు? కాదమ్మా, పక్కన కంపాస్ బాక్స్లో ఆ ఉన్న ఐటమ్స్ అన్నీ ఎత్తేసాడమ్మా మీ అబ్బా, అసలు మా వాడు అసలు సత్యహరిశ్చంద్రుడు అనే చెప్తాం. ఎందుకు? నావాడు అనేటటువంటి రాగం ఏడిపిస్తాము. ఒక్కసారి న్యూట్రల్గా ఆలోచించామనుకోండి, అరే అట్లా జరగకూడదే, చూద్దాం అని చెప్పేసి వాదించుకోకుండా తర్వాత వీడు బుక్స్ పెట్టుకునేటటువంటి ఆ సంచి ఎతికితే పక్కనోడి అన్నీ వీళ్ళలో ప్రత్యక్షమై ఉంటాయి. అప్పుడు రియాలిటీలోకి వస్తుంది. అవునా? రియాలిటీకి వచ్చే వరకు కూడా మనవాడి సంగతి మనకు తెలియదు. అలాగే చాలా విషయాల్లో నాది అనుకున్నప్పుడు ఒక రకంగా, నాది కాదు అనుకున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాము. దానికి ఒక ఉదాహరణ, మీకు బ్రహ్మాండ ఉదాహరణ కూడా చెప్పారు. ఏమని? ఇళ్ళన్నీ తగలబడుతున్నాయి, వేసవికాలం అది, ఆ ఊరంతా తగలడిపోతూ ఉంది. ఇంకో 2-3 ఇళ్ల వరకు కూడా వచ్చేసింది. ఈ ముసలాయన ఒక్కడే ఉన్నాడు పాపం ఈ ఇంట్లో. అందరూ ఎవరిళ్ళాళ్ళు బిందులతో నీళ్లు, వాటితో బకెట్లతో నీళ్లు తీసుకుని తడుపుకుంటున్నారు. ఆ సెగంతా మన ఇళ్ల మీదకి వచ్చి తగలబడిపోతాయి. ఈయనకి చేసేటటువంటి అవకాశం లేదు. వృద్ధుడు, అయ్యో నా ఇంటి మీద కూడా పోయింది నీళ్లు అని అరుతున్నాడు. ఆ సందట్లో ఎవడు పట్టించుకున్నాడు? ఎవడిళ్ళాడు చూసుకుంటాడు కదా.
అయ్యో అయ్యో నా ఇల్లు తగలడిపోతుంది, నాకు సహాయం చేసేవాళ్ళు లేరే అని వాకిట్లోకి వచ్చి తెగ ఏడుస్తున్నాడు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి ఎక్కడి నుంచో స్కూటర్ వేసుకుని గబగబా వచ్చి, నానా నువ్వేం కంగారు పడమాకవే, ఇల్లు అమ్మేశాం, నెల రోజుల క్రితమే అమ్మేశాం, నీకు చెప్పలేదు, మనం వేరే ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళబోయే లోపల ఇది జరిగిందండి. అమ్మేశావా, అట్నా, అమ్మయ్యా. ఇంతకుముందు ఏడ్చాడు, ఇప్పుడు అమ్మయ్యా రిలాక్స్ అయిపోయాడు. చూసారా ఎంత తేడా ఉంది. నాది అనుకుంటే బాధ, నాది అనుకోవాల్సిన కొన్ని విషయాలు వరకే మనం అనుకోవాలి. అన్ని విషయాలు నాది అనుకున్నావా అదే శిరోభారం, అదే జుట్టు ఊడిపోవడానికి కారణం, అదే జుట్టు మెరిచిపోవడానికి కారణం, అదే కళ్ళు పోవడానికి కారణం, చివరికి డయాబెటిక్ కూడా కారణం అదే. ప్రతిదీ పుచ్చుకుని ఏలాడాల్సినటువంటి అవసరం లేదు. ఎంతవరకు అంతవరకే తప్ప ఎక్కువ అంటించుకున్నావా దాన్ని వదిలించుకోలేక చావాలి. ఎంతవరకు అంటవలసిందో అంతవరకు అంటిందా, దాంతో సంతృప్తి పడ్డావా, హ్యాపీస్. పైగా వదిలించుకోవాల్సిన టైంలో తగిలించుకుంటాలు ఎక్కువయ్యా. జరా నా కొడుకే నా కోళ్ళే, అమ్మయ్య నిన్న అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, ఏమండోయ్ అమెరికా నుంచి కోళ్ళు ఫోన్ చేసింది, అబ్బాయి ఎంత ప్రేమగా మాట్లాడాడు, ఏమంటున్నాడే, వచ్చే నెలలో రమ్మంటున్నాడు. అట్నా, అయితే నువ్వు వెళ్ళటం ఏంటి, నువ్వు రావా, ఇద్దరం కలిసి వెళ్దాం, ఎంతో ప్రేమగా రమ్మంది ఈ కోళ్ళు. వాళ్ళు ఎందుకు రమ్మన్నారో నాకు తెలుసులే, అదేంటి వాళ్ళు అంత గొప్పగా ఆహ్వానిస్తుంది, అలా మాట్లాడతావేంటి. అవును, అమ్మాయి కనే నెలలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వెళ్ళరు, నువ్వే వెళ్ళి ఆ ముడ్డి మొహం అవన్నీ కడగాలి, అర్థమైందా. అందుకు ఆ చాకరీ కోసం నేను పిలుస్తున్నాను. ఓ అదే సంగతి, అంటే హిడెన్ ఏజెండా ఏదో ఉందన్నమాట అని చెప్పాడు. అట్లాగే కొన్ని విషయాలు ఎక్కువ అంటించుకుంటే ఎంతవరకు అంటించుకోవాలో అంతవరకు అంటించుకోవాలి. ఇదనే కాదు, ఏదైనా సరే దేన్ని కూడా మోర్గా దాన్ని ఎజ్యూమ్ చేయకూడదు, ఎక్కువగా ఆశించకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఎత్తు కామేప్సునా కర్మ సాహజ్ఞారేణ వాపునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాకృతం. ఫలాపేక్ష గల వాని చేత కానీ మరియు అహంకారంతో కూడిన వాని చేత కానీ అధిక ప్రయాస కర్మం ఏది చేయబడుతున్నదో అది రాజసికమైనటువంటి కర్మ అనబడుతుంది. చూసారా, సేవలైనా సరే మనకు మించినటువంటి సేవ చేస్తే అది రాజసికమైనటువంటి సేవ అని కూడా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పారు. ఆయన పెట్టిందే సత్యసాయి సేవా సమితి. ఇంట్లో అమ్మగారిని వదిలేశాడు, అయ్యగారు నాన్నగారు వదిలేశాడు. వృద్ధులు 80 సంవత్సరాలు అమ్మ నాన్న ఇంట్లో ఉన్నటువంటి 80-70 సంవత్సరాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు వదిలేశాడు. బయటకు వచ్చి పొద్దున వచ్చినాడు సాయంత్రం వరకు ఇదే సేవల్లో ఉన్నాడు. అన్నదానం అనండి, వస్త్రదానం అనండి, లేదా తలపెట్టిన కార్యక్రమాల్లో. చూసారా, స్వామి అడుగుతాడు, అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు అని అంటే, బాగానే ఉన్నారు స్వామి, నువ్వు పొద్దుననంగా తెల్లవారుదామని వచ్చావు, ఇప్పుడు 6 అయింది, నువ్వు చూసావా, ఈ సేవలో ఉండిపోయాను స్వామి. ఈ సేవలు ఎవరు చేయమన్నాడు, అదేంటి సత్యసాయి సేవ సమితి పెట్టిందే ఆయన, సేవలకు వచ్చి సేవలు చేస్తుంటే ఈ సేవలు నేను ఎవడు చేయమన్నాడు అంటాడేంటి అని అనుకున్నాడు. అవునరా, నీ ఇంటి దగ్గర అలమటించిపోతున్నటువంటి నీ తల్లిదండ్రులు ఇచ్చి సేవ చేయలేనటువంటి వాడు సమాజానికి వచ్చి చేయమని ఎవడు చెప్పండి. ఇల్లు చక్కదిద్దుకుని కదా నువ్వు ఇక్కడ చేయవలసింది సేవలు అని అన్నటువంటి మహానుభావుడు సేవ. చూసారా, మనం చేసేటటువంటి పని కూడా ఆ పద్ధతిలో ఉండాలి. ఏది ఇంపార్టెంట్, ఏది ముందు, ఏది వెనుక, ఎంత తల్లి వలె చెప్పాడు చూడండి. కర్మ ఏ విధంగా చేయాలి, ఎటువంటి కర్మలు ఉంటాయి, కర్మని ఏ స్వభావంతో చేయాలి, కర్మని ఏ భావంతో నువ్వు ప్రాక్టీస్ చేయాలి, కర్మ చేసేటప్పుడు నీ భావన ఎలా ఉన్నది, నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వానికి నువ్వు ఏమైనా గురవుతున్నావా, లేదా ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భగవాన్, నేను ఆయన చేతిలో ఒక పనిమిట్టును అనేటటువంటి భావంతో చేస్తున్నావా. ఇన్ని రకాలైనటువంటి ఎస్ఎస్ చేస్తున్నాడు ఆయన అక్కడ కూర్చుని. అందుకనే ఆయన సాక్షిభూతుడు అన్నారు. ఆయనకి ఏ రెండో పని లేదు, సీసీ కెమెరా లాగా మనం చేసేవన్నీ రికార్డ్ చేసుకుంటాడు అంతే. ఆయన ఏదో చేసేస్తాడని అనుకోమాక, దేవుడు ఏమీ చేయడు, చూస్తూ ఉంటాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా, 90% నువ్వు ప్రయత్నం చేసి 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 అలిసిపోయే ఆ సత్కార్యాన్ని నువ్వు ఎక్కడ డ్రాప్ చేస్తావేమో అన్నప్పుడు
లేదు లేదు కూర్చోడు, వెంటనే బయలుదేరతాడు. నీ ప్రయత్నం 90% ఉన్నప్పుడే ఆయన సహాయం చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ లక్ అంటారు. ఆ లక్ని గాడ్ అంటారు. మనం ఏ ప్రయత్నం చేయకపోతే ఆయన ఏమీ చేయడు. అందుకని ఇక్కడ మనిషిని మహనీయుడిగా తయారు చేస్తున్నాడు, అంతేగాని ఊరిగా గుడ్డిగా నువ్వు నమ్మేసుకో, నాకేదో నమస్కారాలు పెట్టేసుకో, నేనున్నా, డోంట్ ఫియర్, ఐఆమ్ హియర్. ఏంటి ఈ స్టేట్మెంట్ చెప్పడానికి బాగుంటుంది సరే. నువ్వు భయపడకోకుండా ముందుకు అడుగు వేసి నడిచినప్పుడే 90 అడుగులు నువ్వు నడిస్తేనే ఆ 10 అడుగులు ఆయన లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి. సంపూర్ణ శరణాగతి ఉంటే అనుకోవచ్చు. సంపూర్ణ శరణాగతి నిజంగా మనం ఉండగలుగుతున్నామా? ఒక సమస్యని స్వామి ముందు పెట్టినప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఆయన ఇష్ట ప్రకారం జరుపుతాడు. నేను ఇక ఐ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, నేను దీని గురించి నేను ఆలోచించడం లేదు, ఆయన బాల్ తీసుకెళ్ళి ఆయన కోర్టులో పెట్టేశాను అని నువ్వు సంపూర్ణ శరణాగతితో ఉన్నప్పుడు మాత్రం అయితే ఆయన అన్ని భుజాలు వేసుకుంటాడు, డాక్టర్ గారు చెప్పినట్టు. కానీ ఆ స్థితిలో మనం ఉంటున్నామా? మన మొక్కుబళ్ళు ఎవరు ఉంటాయి, మన చింతలుగానే ఉంటాం. లేదా ఆయన చెప్పేశాం కదా, నా వల్ల కాక ఆయనకి చెప్పేశాం, నేను ఆయనకి సరెండర్డ్, నేను వంగిపోయిన ఆయన ముందు, ఆయన చూసుకుంటాడు అనే ఒక నిజమైనటువంటి శరణాగతిగా ఉంటే ఆయన మొత్తం చేయగలుగుతాడు. అంటే అక్కడ ఏమైంది? మర్కట, మార్జాల, కిషోర న్యాయం అని చెప్పేసి చెప్తారు దీనిలోనే. నిస్వార్థంగా ఉండాలి మేడం, చాలా నిస్వార్థంగా ఆయనకి సరెండర్ అయిపోతే ఆ నామదేవుడిలాగాను, మహారాష్ట్రలో నామదేవుడు చాలాసార్లు మనం ఉదాహరణ చెప్పుకున్నాం, అంత డెడికేషన్ మనకు ఉందా? సరే, ఈ రకంగా చూస్తే ఇలా రాజస కర్మ ఎట్లా ఉంటుందంటే ఫలాపేక్షతో కూడి ఉంటుంది. అంటే ఏ పని చేసినా దాని రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. మంచి పనే, దాన ధర్మాలు మంచి పనే చేస్తాడు, కానీ రిజల్ట్ ఎలా కోరుకుంటాడు? అడ్వర్టైజ్మెంట్ రూపంలో కోరుకుంటాడు. ఈ రోజున ఇంతమందికి అన్నదానం చేశాడు అని ఒక పేపర్లో అయిపోయినా ఆ పేపర్ని పట్టుకుని ఉతికి ఆరేస్తాడు. చూసారా? అంటే అడ్వర్టైజ్మెంట్, రాజస్యం, నేను చేశాను అనేటటువంటి కర్తృత్వ భావం. నేను చేశాను అన్నప్పుడు ఆ పాప పుణ్యాలకు నువ్వే బాధ్యుడు తప్ప నాకు సంబంధం లేదంటున్నాడు ఆయన. ఇదంతా ఆయనే చేపిస్తున్నాడు అనేటటువంటి పనిముట్టుగా నేను చేస్తున్నాను తప్ప అనేటటువంటి భావంతో ఉంటే ఆ పాప పుణ్యాలన్నీ ఆయన చూసుకుంటాడు, మన ఖాతాలో పడవు. కాబట్టి చేసే విధానం కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంది. అహంకారంతో కూడినటువంటి పనులు కూడా ఇవి మెచ్చట్ల భగవంతుడు. అహంకారంతో చేసావా, నువ్వు చేసింది నిష్ఫలమే. అదేంటంటే మంచి పని చేశాడు కదా, దాన ధర్మాలు చేశాడు, ఇవన్నీ చాలా యజ్ఞాగాలు చేశాడు, మంచి పని చేశాడుగా. దేనికి చేశాడు? హిడెన్ ఎజెండా ఏంట్రా అంటే అహంకారం. ఈ వార్డులో నేను తప్ప శ్రీరామచంద్రుడి యొక్క ఆ ఉత్సవాన్ని ఎవడు జరపడానికి వీల్లేదు, నేనే బాగా చేశాను అని అనిపించుకోవాలని చేశాడు. అక్కడ భక్తిభావం లేదు, ప్రేమభావం లేదు. చూసారా చేసే కర్మ ఎలా ఉందో? చూడటానికి మంచిగానే కనపడింది, కానీ ఆయన భావన ఏంటో స్వామికి మాత్రమే తెలుసు. మనకేం తెలుసు? ఆయన బాగా చేశాడు అనుకుంటున్నాం. ఇలాగా ఉంటాయ్యా అధిక ప్రయాసతో కూడినది. ఇందా చెప్పాను, స్వామి చెప్పినట్టుగా అధిక ప్రయాసం, నీకు మించినటువంటి సేవలు కూడా పనికిరావు. నా జేబులో 10 రూపాయలు కూడా లేదు, నేను విపరీతంగా చేసేసి ఆడనేమో తీసుకొచ్చి ఏదో చేశానన్న పేరు చేయటే తప్ప మించింది కూడా ఏది చేయకూడదు. మనకు చేయగలిగింది, మనకు లోబడిందే ఉండాలని. అట్లాగా అనుబంధం క్షయం హింస మనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. తాను చేయు కర్మకు మున్ముందు కలగబోవు దుఃఖాదులను, నాశనమును, బాధను తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకంతో ప్రారంభింపబడు కర్మము తామస కర్మమని చెప్పబడుచున్నది. చూసారా? మనిషికి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి, సాధ్యాసాధ్యాలు అంటారు. మన దగ్గర 100 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు అప్పు చేసి అదేదో కొన్నాం, అంతవరకు ఓకే. 10 రూపాయలు కంటే తక్కువే ఉన్నాయి నా దగ్గర, 90 రూపాయలు అప్పు చేసి కొన్నా, అదేదో పెరుగుతుంది. అప్పుడు ఏమైంది?
నాకు భారం అయిపోయింది. అంటే ఆ ఎక్స్పెక్టేషన్ లౌకికమైనటువంటి విషయాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం. ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, అట్లా చేస్తే ఇట్లా వస్తుంది, చూసారా. కానీ ఈ విషయాల్లో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఆ విధమైనటువంటి ప్రిడిక్షన్ కూడా మనం పాటించాలి. ఇప్పుడు నేను ఉపవాసం మంచిదే అన్నారు, ఉపవాసానికి మీనింగ్ తెలియకోకుండా 40 రోజులు కూడా ఉపవాసం అంటూ నీళ్లు తాగుతూ ఇలాగే చేస్తాను అని అంటే ఏమైంది? శుష్కింపజేసుకున్నాడు. తన శరీరం పురుగులు పడిపోయి భయంకరంగా జీవించడానికి వీలు లేకుండా చివరికి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక అది చూడటానికి కూడా అవకాశం లేని విధంగా పొట్టి శ్రీరాములు గారు అంతం చేసేసారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం గొప్పదే, కానీ ఆ త్యాగాన్ని ఆయన చూడగలిగాడా? దాని రిజల్ట్ని ఆయన చూడగలిగాడా? చూసారా. అట్లా లేకపోతే మనకు వచ్చేది కాదేమో అని మనం ఇంకో వాదంలో వాడతాం. కానీ ఆయన ఎంత బాధపడి ఉంటాడు అంటే అంత మొండి పట్టుదలతో కూడినటువంటి కర్మలు కూడా మనం చేయాల్సిన అవసరం లేదండి. చాలా జాగ్రత్తగా చెప్తాడు. కాబట్టి తాను చేయి కర్మకు ముందు కలగబోవు దుఃఖాలను, నాశనాన్ని, ఇవి కూడా మనం ఈ పని చేయటం వల్ల లోకక్షేమం జరుగుతుందా? ఇది నాకు క్షేమమేనా? నాతో పాటు లోకానికి కూడా క్షేమమేనా? పెద్దలు మెచ్చుతారా? ఇది శాస్త్రవిహితమేనా? శాస్త్రం ఒప్పుకుంటుందా? ఆ రకంగానటువంటి ఆలోచనతో కూడా చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ తామస కర్మాలంబి ముందు వెనుకలు ఆలోచించకుండా ముందు దిగిపోతాడు. ఎందుకు? పేరు ప్రఖ్యాతుల కోసం. చేస్తే నేనే చేయాలి, ఇంకెవడు చేయడానికి వీల్లేదు. ఈ రాజసూయ యాగ యజ్ఞం నేనే చేయాలి, ఇంకెవడు చేయడానికి వీల్లేదు. దీన్ని ఎట్లా చెడపాలో కూడా నాకు తెలుసు. మీరెవరన్నా తలపెట్టారా? దాన్ని ఎలా చెడగొట్టాలో కూడా నాకు తెలుసు. చేస్తే నేనే చేయాలి అనేటటువంటి దుర్యోధన స్వభావంతో మొదలుపెట్టామనుకోండి, వెనక ముందు ఆలోచించుకోకుండా దానివల్ల నష్టాలు కూడా ఏర్పడతాయి. తామస కర్మాలంబి ముందు వెనుక ఆలోచించక కర్మలు ప్రారంభిస్తాడు. ఆ కర్మ వల్ల కలగబో దుఃఖముల గురించి అస్సలు ఏమాత్రం, అరే ఈ పని చేస్తే చాలామందికి ఇబ్బంది, ఇది నష్టం, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. చిన్న చిన్న విషయాల్లో మనం పోల్చుకుంటే తెలుస్తుంది. మన ఇంట్లో నుంచి మెట్లు రోడ్డుకి సగం దాకా పెడతాడు, ర్యాంప్ కారు ఎక్కడానికి వీలుగా. ఉన్నది 20 అడుగుల రోడ్డే. ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే 10 అడుగుల ర్యాంపు దగ్గరికి వచ్చేస్తుంది, సగానికి వచ్చేస్తుంది. అని ఇట్లా చేయటం వలన అటు నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ రాత్రిపూట వచ్చి దీనికి ర్యాంపు గుద్దుకుని నానా ఇబ్బంది పడతారు కదా అనేటటువంటి జ్ఞానం ఏమైనా ఉంటుందా అంటే, ఈయనకి ఇప్పుడే కాదు కారు కొన్నా, 10 సంవత్సరాల తర్వాత కారు కొనడానికి ఇప్పుడే ర్యాంప్ వేస్తాడు. ఇప్పుడు టాపీ మేసి దొరికాడు కదా, తర్వాత దొరకడేమో. ఇలా ఎంతమంది ఎంత ఆక్యుపై చేసుకుంటున్నారు రోడ్లు చూడండి. ఇటువంటి భయంకరమైన మనం చేసేటటువంటి పని వల్ల ఇతరులకు ఏమైనా నష్టం ఉన్నదా? ఆ ఒక్క క్వశ్చన్ వేసుకుంటే ఎవరికి ఇబ్బంది సరే. ఎప్పుడో కలగబోయే ఒక సుఖం గురించి ఇప్పటి నుంచే జనాల్ని ఇబ్బంది పెట్టడానికి అంత ర్యాంప్ వేసాడు చూసారా. అదేమంటే నోరేసుకు పడిపోతారు. లేకపోతే నాకు ఆ పార్టీ వాడు తెలుసండి, ఈ పార్టీ వాడు తెలుసు, చైర్మన్ మావాడే, ఈ మాటలు మాట్లాడతారు. ఇటువంటి పనులు అంటే నేను ఉదాహరణ చెప్పాను కానీ ఇటువంటి పనులు ఎన్ని చేస్తున్నారు? పనులు చేయటం అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. ఇటువంటి సైకాలజీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ప్రాక్టికల్ సైకాలజీ సరే. కాబట్టి అటువంటి తామస కర్మలు చేయవద్దు. ఇతరులని దుఃఖపెట్టేటటువంటివి, కష్టపెట్టేటటువంటివి, నష్టపెట్టేటటువంటివి అవే పాపము. పాపం పుణ్యం నీ చేతిలోనే ఉన్నది. నువ్వు చేసేటటువంటి పని ఇతరులకు దుఃఖకరంగా మారిందా అది పాపం, ఇతరులకి సంతోషకరంగా మారింది అదే పుణ్యం. పాపం పుణ్యం వేరువేరుగా లేవు, నీ చేతుల్లోనే ఉన్నాయి. పనులు ఎంతే తగులుకొని ఉన్నది అని సత్సాయిబాబా చెప్పినట్టుగా నువ్వు చేసే పనుల్లోనే దాగున్నది పాపం పుణ్యం. కాబట్టి తామస కర్మ ఎట్టిదంటే ముందు కలగబో దుఃఖాదులను, నాశనమును, బాధను తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకంతో గుడ్డిగా చేస్తే నేనే చెయ్యాలి అనేటువంటి అహంకారంతో గుడ్డిగా చేసేటటువంటి పనుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నవి. ఇట్టి తామస ప్రకృతి కారణం ఏంటంటే అది అవివేకం. సరైన రైట్ పాత్లో జ్ఞానం లేకపోవడం. రైట్ పాత్లో జ్ఞానం ఉంటే ఇలా చేసేవాడు కాదు. జ్ఞానం అందుకని 3 రకాలుగా చెప్పాడు. సాత్వికమైనటువంటి జ్ఞానం ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. రాజసికమైనటువంటి జ్ఞానం ఉంటే అది అతని వరకు పేరు ప్రఖ్యాతుల కోసం. ఈ తామసికమైనటువంటి మూర్ఖత్వంతో కూడినటువంటి జ్ఞానం అయితే వాడు మొండి చూసారా. ఈ రకమైనటువంటి చెప్తూ ముక్త సంజ్ఞో నహం వాది
ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. సంగమును అంటే ఆసక్తిని ఫలాపేక్షను విడిచిన వాడును, నేను కర్తను అని అభిమానము అహంభావము లేనివాడును, ధైర్యంతోనూ ఉత్సాహంతోనూ కూడి ఉన్నవాడును, కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను వికారమును చెందని వాడునకు కర్త సాత్విక కర్త అని చెప్పాలి. అది కర్త యొక్క లక్షణాలు అలా ఉన్నారు. మేము ఈ భగవద్గీత క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను శ్రీను గారు ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు, కొంతకాలానికి ఆ ఒకళ్ళిద్దరు రాక నేను, శ్రీను గారు, ఆ మామగారు, చనిపోయిన మామగారు, చూసారా, ఈ 20 మంది 30 మంది 40 మంది 50 మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి వస్తే మొట్టమొదటి రోజు 2 వారాలు బాగానే వచ్చారు. అపార్ట్మెంట్ అంతా తరలి వచ్చి కింద కూర్చున్నారు బాగా మావాడితో సహా. చివరికి చూస్తే ఒకళ్ళు ఇద్దరు మిగిలాం. చివరికి కుర్చీలకి బెంచ్ను కూడా వదలకుండా ఈ యజ్ఞాన్ని మేము జరుపుకుంటూనే వచ్చాం. ఏమొస్తుందని, ఏమొచ్చిందని, ఏం రావాలని ఏం లేదు ఆలోచన. భగవంతుడి కార్యము ఇది నేను తెలుసుకోవాలి. నాతో పాటు వచ్చి తెలుసుకునేవాళ్ళు అదృష్టవంతులు. నేను తెలుసుకుంటానికి నేను చదువుకుంటున్నా. ఆవిడతో కూడా చాలాసార్లు అది నేను ఇంటి దగ్గర కూర్చొని ప్రత్యేకంగా చదువుకోవాలన్నా చదువుకోలేను. చూసారా, ఇట్లా కనుక మనం ఆలోచిస్తూ వెళ్తే ఇది ఇవాళ 2.5 సంవత్సరాలు. మరి ఇవాళకి ఇవాళ ఆదివారం చక్కగా మనం 10 మంది కూర్చున్నా 15 మంది కూర్చున్నా మనం చెప్పుకోగలుగుతున్నాగా. అంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసామా లేదా? దైవికమైనటువంటి కార్యక్రమే కాదు, లౌకికమైనటువంటి కార్యక్రమే కాదు, ప్రొఫెషనల్గా కాదు, వ్యాపారస్తులుగా కాదు, ఉద్యోగస్తులుగా కాదు, ఎవడైనా సరే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే దానిలో రిజల్ట్ వస్తుంది. చూసారా, అప్పుడు కాస్త చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? అప్పుడు ఏమైంది? మనం ఒక కథ చెప్పుకున్నాం. భగవాన్ సత్సాయిబాబా చెప్పినట్టు ఒక ఆయనకి పంపేయాలనుకున్నాడు. ఆ దొడ్లో ఒక 5 అడుగులు దొవ్వాడు, పడలా. ఇక్కడ పట్టలేదని చెప్పి అక్కడ దొవ్వాడు, అక్కడ ఒక 5 అడుగులు దొవ్వాడు, అక్కడ పడలా. ఆయన ఎవరో వచ్చి ఆ పంగల్ కర్ర ఏదో పట్టినట్టు తిప్పి ఇక్కడ పడద్దన్నాడు. ఇక్కడ 5 అడుగులు దొవ్వాడు, ఇక్కడ పడలా. మహానుభావుడు అట్లాంటి ఆయన ఎవరు వచ్చి, ఏవయ్యా ఇక్కడ ఒక 5, అక్కడ ఒక 5, అక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, 4 5 20 అయింది. ఆ 20 అడుగులు ఒకసారి ఒక చోట వేసి వాడికి నీళ్ళు పడే కదా అన్నాడు. 20 అడుగులు జలం ఉంటే ఈయన 5 అడుగులు మాత్రమే తవ్వాడు. అలాగే మన పూజాది కార్యక్రమాలు కానీ, భగవత్ సేవలు కానీ, భగవంతుడి కోసం మనం ఆరాటపడే విధానం కానీ ఇట్లా 5-5-5గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. దాన్నే సాధన అన్నారు, దాన్నే స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్నారు. అది నిరంతరంగా ఉండాలి. నిరంతరంగా ఉంటేనే ఆ అనుభవం వస్తుంది. అది కూడా ఎంత ఉండాలి, ఎలా ఉండాలి? వెరీ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. అందుకనేగా వివేకానందుడు వచ్చి రామకృష్ణుని అడుగుతాడు, నువ్వు చూసావా దేవుడు, నువ్వు చూసావా గురువుగారు, నిన్ను నేను ఎలా చూస్తున్నానో అలా నేను దర్శిస్తున్నాను అన్నాడు. మరి నాకు కనపట్లేదే అన్నాడు. కనపట్లేదా అని చెప్పేసి ఒక రోజున ఉదయం స్నానానికి తీసుకెళ్ళి ఆ అర్ఘ్యం ఇస్తూ, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఇద్దరు నదిలోకి ఇక్కడ వరకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వివేక అని చెప్పి దగ్గరికి పిలిచి ఇలా వంచుతాడు నీళ్ళలో. ఎంతసేపటికి వదలడో ఆయనేమో బాబో వదిలేండి అనగానే తన్నుకున్నాక అప్పుడు వదులుతాడు. వదిలితే అని ఒక్కసారి పిలిచిపోయి, ఏంటి గురుదేవ్ ఎలా చేశారంటే, ఇదిగో ఇప్పుడు నీళ్ళల్లో నుంచి ఒక్కసారి పైకి లేచి ముక్కు పుటాలకి గాలి సోకితే నీ ప్రాణం వస్తుంది అన్న భావంతో నువ్వు దించుకుని పైకి లేచావే, అంత ఆతృత భగవంతుణ్ణి చూడాలి అని కనుక ఉంటే నీకు ఎప్పుడూ కనపడేవాడు. నీకు ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఉత్సుకత నీకు లేదు. ఫ్రీగా ఎవరైనా చూపెట్టేస్తే చూసేద్దాం అనుకుంటున్నావా అని అంటాడు. అప్పటి నుంచి సాధన స్టార్ట్ చేస్తాడు. అది గురువు అంటే. గురు బ్రహ్మ, గురు విష్ణుడు, గురుదేవ మహేశ్వర అంటే అది గురువు అంత గొప్పవాడు. గురువుని భగవంతునికి దగ్గరగా తీసుకెళ్తాడు. చూసారా, ఆ దిశలో ఉన్నాడు, నువ్వు ఆ ప్రయాణం చెయ్యి అని చెప్పేటటువంటి వాడు గురువు. అందుకని సనాతన ధర్మంలో గురు శిష్యుల పరంపరంగానే ఈ జ్ఞానం వచ్చింది. మనం చాలాసార్లు అనుకున్నాం, ఆ వేద జ్ఞానాన్ని గురువులు శిష్యులకు వదిలివేస్తే శిష్యులు దాన్ని బైహార్ట్ చేసి మరొక శిష్యుడికి అందజేస్తే అట్లా గురు శిష్య పరంపరగా ఈ మస్తిష్కంలో నుంచి ఇవాళ సెల్ ఫోన్లో కూడా వేద జ్ఞానం వచ్చిందంటే ఇది ఎవరు బరాట్ ఫార్వర్డ్ చేశారు? ఇదంతా ఆనాడు ఎవరు రాసుకోలేదే.
తర్వాత రాళ్ళ మీద చెక్కారు, తర్వాత ఆకుల మీద చెక్కారు, తర్వాత వచ్చినాయి. ముందు ప్రైమరీ స్టేజ్లో కొన్ని లక్షల సంవత్సరాల వరకు వల్లి వేస్తూనే ఉన్నారు. మనకు తెలిసి ఒక 120 సంవత్సరాలు 18వ శతాబ్దం 19వ శతాబ్దం బిగినింగ్ వరకు కూడా వల్లి వేస్తూనే ఉండేవారట. తూర్పుగోదావరి జిల్లాలో ఒక గ్రామమే ఉంది, అది కంప్లీట్గా వేదాధ్యయనం చేసేటువంటి. ఆ పొద్దున్నే లెగంగానే ఏంట్రా అని అంటే ఆ ఎదురుగుండా కూర్చున్న ఆ వాకిలి వీధి అరుగుల మీద కూర్చుని అయ్యవారు 10 మంది పిల్లలు పెట్టుకుని బైహార్ట్ చేస్తూ ఉండేవాడు. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, ఆ సూక్తం, ఈ సూక్తం, వేదం అంతా కూడా వల్లి వేస్తూ ఉండేవారు. చూసారా? అట్లాగా ఇక్కడ మనం ఈ సాత్విక కర్మ యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఇది ఫలాపేక్ష ఏమి దాని ముందు ఎక్స్పెక్ట్ చేయటాలు ఏమి ఉండవు. చెయ్యాలి, చేసాం, ఎంత వస్తుంది ఏంటి అనేది అనవసరం. అట్లా ఉంటుంది. నేను కర్తను అనేటటువంటి అహంభావం ఉండదు. నేను కర్తను అనేటటువంటి అహంభావం ఉంటే మళ్ళీ దాని యొక్క పాపుణ్యాలని మనమే మోయాల్సి వస్తుంది. అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, కూర ఉండేది నేనండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కోసింది నేను, ఉల్లిపాయతో సహా అన్నీ నేనే కోసాను, అన్నీ పసుపు వేయాలో ఏదేయాలో అన్నీ వేసాను, శుభ్రంగా వండాను. దాన్ని కలిగి తిప్పడానికి గరిటిని ఉపయోగించాను. గరిటికి మాట్లాడేటటువంటి అవకాశం వస్తే ఓ రోజున అంటుంది నేనే వండే కూర అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అట్లాగే భగవంతుడు మనతో చేపిస్తూ ఉంటే మనం ఒక పనిముట్లాగా ఉపయోగపడుతున్నాం అన్నటువంటి భావన లేకుండా నేనే చేసేదానంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి అంతా ఆయన చేపిస్తున్నాడు అని మళ్ళీ మొత్తం ఆయన మీద తోసేసి ఆయనే చేయించాడు కదండి, అందుకని నేను చేశానని చెప్పి ఏదో పనులన్నీ తీసుకెళ్ళండి ఆయన గంటకట్టడానికి. ఇదంతా రైట్ వేలో వెళ్తేనే, అధర్మమైనటువంటి వాటికి సంబంధం లేదు. అలా అనుకుంటే దొంగతనం చేసేవాడు కూడా దేవుడిని ప్రార్థించుకుని దొంగతనానికి వెళ్తాడు. స్టూవర్ట్పురం దొంగలు బ్రహ్మాండ పూజ చేసి వెళ్తాడు. వాళ్ళకుంది, వాళ్ళ ఆరాధన వాళ్ళకుంది. ఎందుకు పట్టుబడిపోకుండా జాగ్రత్తగా అనుకున్న ఇంట్లో టార్గెటెడ్గా చక్కగా అక్కడికి వెళ్ళి అది తేవాల్సినవన్నీ తెచ్చేసుకుని అయితే జాగ్రత్తగా గుంటూరు మాయా బజార్లో అమ్మేసుకుని దాన్ని లిక్విడ్గా మార్చుకుని అప్పుడు వాటితో తీసుకెళ్ళి ఆ చేవల ఆ రైసు ఆ పప్పు దినుసులు కొనుక్కుంటే అవి తీసుకెళ్ళి పిల్లలకి ఇస్తే అవి వండుకుని అవి తింటే ఎంత నెట్వర్క్ ఉందండి. దొంగతనం చేయడానికి కూడా చాలా శ్రమపడాలి. అది రైట్ వేనా? ఆయన బాగా కష్టపడతాడండి అని ఒక రైతుని అని ఆయన బాగా కష్టపడతాడని దొంగని అంటామా? కష్టమే కానీ రైట్ వేలో వెళ్తున్నాడు ఈయన తప్పుదారులు పోతాడు. ఇది మనం గమనించాలి. అలాగే రైట్ పాత్రలో వెళ్ళటమే భగవంతుడికి దగ్గరగా వెళ్ళటం అవుతాం. లేదు అంటే రైట్ పాత్రలో వెళ్ళినట్టుగా కనపడతాం కానీ భగవంతుడు దూరం అయిపోతాం, మూర్ఖంగా కనపడతాం. అందుకని శాస్త్రజ్ఞానం చాలా ఇంపార్టెంట్. అవన్నీ చదవలేకపోయిన రామాయణ మహాభారత భాగవత కథలన్నా చదవమన్నది అందుకే. కాబట్టి ఆ విధమైనటువంటి రాగీ కర్మ ఫల ప్రేప్సూర్లబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజసత్పరికీర్తిత. అనురాగం అంటే ఇందా చెప్పాం, బంధాలు, ఇది నావాడు అనుకున్నప్పుడు అటువంటి బంధాలు ఏర్పడతా ఉంటాయి. కర్మఫలం ఆశించువాడును, లోభియు, హింసా స్వభావం కలవాడును, శుచిత్వము లేనివాడును అంటే కార్యము సిద్ధించినప్పుడు సంతోషంతోనూ బెడిచినప్పుడు దుఃఖంతోనూ కూడి ఉండేవాడునకు కర్త రాజసక కర్త అని. నేను చేయవలసింది ఏదో చేశానండి, రావాల్సింది ఉంటే వచ్చినా మంచిదే, రాకపోయినా మంచిదే అని ఒక స్థిర స్వభావంతో ఉండాలి. కానీ నేను చెయ్యాలి అంతే. నేను తల్లిని, నా కుటుంబానికి నా పిల్లలకి కావాల్సినటువంటి నేను చేయవలసిందే అవుట్రైట్గా. దానివల్ల ఏమి లాభం వస్తుందో ఏం ఫలాపేక్ష వస్తుందో నాకు అనవసరం. నా డ్యూటీ నేను చేయాలి. నేను ఉపాధ్యాయుడిని, నన్ను గవర్నమెంట్ నియమించింది ఎందుకు? వాడెవడో ఒక క్లాస్ తీసుకుని 9 క్లాసులు ఎగ్గొట్టి బయటకు వచ్చి వడ్డీ వ్యాపారం చేసుకుని బాగా బాగుపడి అపార్ట్మెంట్ కట్టినా నా తోటి ఉపాధ్యాయుడు అని నేను వింటున్నా. వాడిని చూసి నేను టెంప్ట్ అయిపోయి నా వృత్తి ధర్మాన్ని మర్చిపోయి నేను పిల్లలకు పాఠాలు చెప్పకుండా నేను కూడా అలా ప్రవర్తిస్తే ధర్మమేనా? ఆయన్ని టీచర్ అంటున్నారు, నన్ను టీచర్ అంటున్నారు కదా, నా ఒరిగింది ఏముంది? నేను కూడా ఎవరు పట్టించుకుంటుంది కదా గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. ముందుగానే 3ంటికే నేను క్యారేజ్ సర్దుకుని వచ్చేసేసి 4ంటికల్లా చక్కగా స్నానం చేసి పౌడర్ పౌడర్ కొట్టుకుని తెల్ల బట్ట వేసుకుని
రోజువారీ వడ్డీ వ్యాపారం చేసేస్తే సరిపోద్ది కదా, నా పిల్లలకు చదువు చెప్పకపోయినా పర్వాలేదు, నన్ను టీచరే అంటున్నారు, పొద్దునెళ్ళి సాయంత్రం 5 వరకు నిక్కచ్చిగా పాఠాలు చెప్పినటువంటి వాడిని కూడా టీచరే అంటున్నారు అని అనుకుని ఈ రకమైనటువంటి ప్రవర్తనలోకి వెళ్తే అది మంచి పద్ధతేనా? కాబట్టి మనం ఆలోచించేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, అట్లాగా ఈ అనురాగం ఉన్నప్పుడు ఒక రకంగా అంటే ఇప్పుడు ఏమైంది, నిజంగా వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, ధృతరాష్ట్రుడు పాండురాజు, అవును కదా. ధృతరాష్ట్రుడికి అసలు రాజ్యాధికారం చేసేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు అంటే అతను అంగవైకల్యుడు రాజుగా పనికిరాడు అని పాండురాజుకి ఇచ్చారు ఫస్ట్. పాండురాజు ఆకస్మిక మరణం చెందబట్టి ధృతరాష్ట్రుడిని రాజు చేశారు. చూసారా, అట్లా చూసుకున్నా కానీ చెరిసక భాగం ఇవ్వాలి కదా, నా అన్న కొడుకులకి నా తమ్ముడు కొడుకులకి ఇవ్వాలనేటువంటి జ్ఞానం ఉండాలి కదా. మరి దుర్యోధనుడి మాట విని తీర్పు చెప్పవలసినటువంటి అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు గుడ్డివాడికి ప్రవర్తించి పిల్లలు ఏది చెప్తే అది, దుర్యోధనుడు ఏది చెప్తే అది కన్విన్స్ అయినట్టుగానే వీళ్ళందరూ చెప్పి మంచి పద్ధతి కాదని చెప్పి విదురుడు చెప్పినప్పుడు అలాగే చేద్దామనేవాడు, భీష్ముడు చెప్పినప్పుడు కూడా నిజమే కదా, ఇది కరెక్టే కదా, ఇలా చేసేద్దామని అనేవాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు కూడా మంచిదే చెప్పే వాసుదేవా అని చెప్తాడు. కానీ చివరికి వచ్చి దుర్యోధనుడు మాట్లాడేటప్పటికి పిల్లోడు కోరుకున్నట్టుగా జరగాలి. లేదు నాన్న 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా వీలు లేదు. సరే ఏదో తేడా వస్తే ఇచ్చే తెప్ప లేదు, ఇవ్వడానికి వీలు లేదు, నేను చూసుకుంటాను. ఇవ్వడానికి వీలేదు లేకపోతే కూడా నేను రాజుని, నేను ఆజ్ఞ చేస్తాను అనగలిగాడా? పిల్లల మీద ఉన్నటువంటి మమకారంతో ఏం చేస్తామంటే వాడు చేసే ప్రతి తప్పు కూడా ఉప్పులాగానే కనపడదు. అట్లా చేయబట్టే కదా మహాభారత యుద్ధం జరగటానికి కారణం. ఎక్కడికక్కడే పెద్దలు ఖండించాలి కదా, ఖండించవలసినటువంటి విషయంలో ఖండించకపోబట్టే జరిగింది ఇది. దుర్యోధనుడు ప్రతి సమాజంలోనూ దుర్యోధనుడు ఎక్కువగానే ఉంటారు. అటువంటి దుర్యోధనుడు చేసేటటువంటి స్వభావ రీత్యా వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులు ఖండించవలసినటువంటి వాళ్ళు ఖండించాలి కదా. తాత ప్లేస్లో ఉన్న ఈయన కానీ చెప్తే వినకపోతే నేనేం చేస్తా అని అనకూడదు. సామధాన దండోపాయాలు అప్పుడు ఉపయోగించాలి. చెప్పాం వినలేదు, ఈ దండోపాయం. లేకపోతే యుద్ధం ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? మాటల ద్వారా సప్రెస్ అయిపోయేదైతే అయిపోయేదే. భగవంతుడు అంతటి వాడి దిగొచ్చి మాటల ద్వారా సరి చేద్దామని చెప్పి రాయబారం కోసం వెళ్తే వీడా గోవులు కాసుకునేటటువంటి పశువులు కాసుకునేటటువంటి వాడు వీడిని కట్టివేయుడు. ఎంత మాట వాడాడు దుర్యోధనుడు, మోకులు తీసుకొచ్చి కట్టివేయుడు. కట్టేస్తారు నిండు సభలు. చూసారా, శ్రీకృష్ణ భగవానుడు అక్కడ 5-6 మందికే తెలుసు ఆయన పరమాత్మ, మిగతా కూడా తెలియదు. చూసారా, ఆ విధమైనటువంటి లక్షణాలు. ఈ పై లక్షణం గలవాడు రాజసికర్త అని చెప్పండి. ఉత్తముడగు వాడు ఆ లక్షణమును త్యజించాలి. ప్రతి వాళ్ళలోని ఈ రాజసిక తామసిక సాత్వికమైనటువంటి 3 గుణాలు మనలో ఉంటాయి. మనం నడిపించే గుణాలు. ఈ గుణాలు 3 ఉంటాయి. పొద్దున ఒక రకంగా ఉంటాడు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటాడు, సాయంత్రం ఒక రకంగా ఉంటాడు. ఒకే వ్యక్తిలో 3 గుణాలు దాక్కుంటాయి. చూసారా, ఏ గుణంతో నేను సంచరిస్తున్నాను, ఏ గుణంతో నేను నా ఆలోచనలో ఉన్నాను, నేను చేసినటువంటి ఆలోచన ఇది సక్రమా అక్రమా అని ఆలోచించగలిగినటువంటి విచక్షణ ఒక్క మనిషి జన్మకే ఉన్నది. ఆ విచక్షణతో ముందుకు వెళ్ళాలి తప్ప మనసు ఏది చెప్తే అలా చేస్తే అది ఇట్లాగే ఉంటుంది. కాబట్టి రాజసికర్త ఎలాంటి వాడు అంటే అనురాగం గలవాడు, కర్మఫలం ఆశించువాడు. అంటే 100 రూపాయలు పని చేస్తే ఆయనకి 1000 రూపాయలు రావాలి. ఒక చిన్న మంచి కార్యక్రమం చేస్తే ఆయనకి అడ్వర్టైజ్మెంట్ రావాలి. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా 10 మందికి తెలియాలి. ఆ 10 మంది రేపొద్దున నేను కౌన్సిలర్గా నుంచినప్పుడు నాకు ఓట్లు వేయాలి. ఇంత హిడెన్ ఎజెండా ఉండి మంచి కార్యక్రమం చేస్తున్నాడు, మనకేమనిపిస్తుంది మంచిగా చేశాడు కదా అని. కానీ ఆయన హిడెన్ ఎజెండా ఏంటి? ఒక రాజసికమైనటువంటి సేవ చేశాడు. ఇది ఎవరు చూస్తారు? సాక్షిభూతుడుగా సీసీ కెమెరా లాగా ఉన్నటువంటి భగవంతుడు చూస్తాడు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నీ మనసులో చూసేది ఆయనే. అందుకని గేమ్స్ ఆయనతో పెట్టుకోవాలి. చూసారా, ఆ విధంగా అయుక్త ప్రాకృత స్తబ్ద శటో నైష్టుతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. ఇక్కడ మనోనిగ్రహం లేక చిత్త ఏకాగ్రత లేనివాడును, హామర స్వభావం గలవాడును అంటే అవివేకంతో
వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచి వారి జీవనములను పాడు చేయువాడును, సోమరితనము గలవాడును, ఎల్లప్పుడూ దిగులుతో ఉండేవాడును, స్వల్పకాలంలో చేయవలసిన దాన్ని దీర్ఘకాలముకైనను పూర్తి చేయనివాడును ఒక కర్త తామసక కర్త అంటారు. వీడి బండి ఎప్పుడు లేటే, వీడి బండి ఎప్పుడు లేటే అనమాట. అన్నింటా లేటే, అన్నింటిలోనూ లేటుగా ఉంటాడు. తామసికమైనటువంటి కర్త. పని చెయ్యాలి, మంచి పనే, చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాంలే, అవతల ఎల్లుండి చేద్దాంలే, ఇలాంటి స్వభావం ప్రతి ఒక్కళ్ళలోనూ మనం దాగి ఉంటాం. లేచాం కదా, కాసేపు ధ్యానం చేసుకుందాం, అందుకే లేచింది, కానీ ఏదో ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఒకటి పోతూ ఉంటాడు. సరే రేపు నుంచి చేద్దాం. మంచి పనులు కూడా మనం ఏమనుకుంటాం, డిసెంబర్ రాగానే ఇంకొక నెల రోజులు ఆగండి, రేపు జనవరి నుంచి రాగానే మంచిగా రేపు జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం. జనవరి వచ్చేసింది, కానీ రేపు శుక్రవారం వచ్చేసింది కదా, ఈ వారం అయిపోయింది, ఈ వారం శుక్రవారం, శని ఆదివారం కూడా ఆగండి, సోమవారం నుంచి మంచిగా. ఇట్లా ఎన్ని పోస్ట్ పోన్ చేసాం మంచి పనులు. అది తామసికమైనటువంటి లక్షణం. అది నాలోనూ మీలో ఉండకపోవచ్చు, నాలోనూ మీరంతా మంచివాళ్ళు చూసారా. అటువంటి తామసికమైనటువంటి లక్షణాలు కూడా ఆయన మెచ్చటంలా. అలర్ట్గా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఆయన ఖాళీగా కూర్చోడు, ఇతరులు ఖాళీగా ఉండలేడు. శ్రీకృష్ణుడి యొక్క స్వభావం అది. మనం పని చేయడానికే పుట్టాము చూసారా, ఎక్కడ ఖాళీగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి అట్లాగా సోమరితనాన్ని అసలు ఒప్పుకుంటున్నా ఆయన. ఎంత మోడర్నో చూడండి. లావిష్గా బ్రతికేటటువంటి అన్ని అవకాశాలు నాకు ఉండగా నేను హాయిగా ఇట్లా బ్రతుకుతానన్నా కూడా ఒప్పుకోడు ఆయన. సోమరితనంగా ఏ పని పాట లేకుండా కూర్చుంటానన్నా ఒప్పుకోడు. అలాంటి వాడిని అసలు ఆయన మెచ్చటంలా చూసారా. మనోనిగ్రహం లేనటువంటి వాడు. ఇందాకేమైంది, ఒక ఏకాగ్రతతో ఒక చోట ఒకే కూర్చుని చేయవలసినటువంటి పని 4 రకాలుగా చేస్తే ఏమైంది, అది ఏకాగ్రత లేకుండా పోయింది. 4 చోట్ల 4-5 దొరికితే మనకి ఎట్లా నీళ్లు పడలేదో, ఒక ఏకాగ్రతగా కనుక ఒక దర్పణం తీసుకుని సూర్యుడి యొక్క రేస్కి, ఆ రశ్మికి మనం పెట్టి కింద కాగితం పెడితే అది తగలబడుతుంది. కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి ఆ రశ్మి అంతా కూడా ఏకీకృతమై భూతత్వంలో నుంచి వచ్చి దాన్ని కాగితాన్ని తగలబెట్టగలిగింది. ఏంటి అంటే వాటన్నిటికి పోగి చేయగలిగింది. అంత కాన్సన్ట్రేషన్, అంత హీట్ని అది ఒకసారి ఇట్లా ప్రసరింప చేయగలిగింది. ఎందుకు, సర్టెన్ టైం మనం అట్లా పట్టుకుని కూర్చున్నాం కాబట్టి. అట్లాగే ఒక దైవికమైనటువంటి కార్యక్రమం విషయంలో కూడా అంతే. వచ్చి రాగానే ప్రతిదీ సక్సెస్ అయిపోవాలి, ఈ హాల్ నిండిపోవాలి, 1000 మంది మధ్య నేను మాట్లాడాలి. ఎవరినో అడిగితే ఎంతమంది వస్తారండి, ఒక 5-6 వస్తారండి. 5-6 అయితే ఈయన మానేస్తారు. ఒక 500-600 మంది, 500-600 మంది వస్తారా, అయితే వస్తారండి. ఈ దైవికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ తెగులు ఏర్పడింది. అక్కడ మనం దేనికి చెప్పండి. ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన దానికి ఉపద్ఘాతం నేను చెప్పాల్సినటువంటి అవసరం. యాక్చువల్లీ ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మేము ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళడానికి ధ్యాన మహాయజ్ఞం అని 3 రోజులు చేసాం పిరమిడ్లో. అప్పుడు స్వామీజీ దగ్గరికి 10 మందిని తీసుకొని నేను వెళ్ళాను. ఆయన వస్తే ఈ ప్రోగ్రామ్ బాగా కలిసి అవుతుంది. ఆయన ఏం చెప్పారంటే, ఒక్కరున్నా నేను చెప్తాను, 100 మంది ఉన్నా చెప్తాను దర్శనం విధంగా, బట్ బయటికి రాగానే నేను వస్తానని చెప్పాను. అంటే నేను హైలీ రికమెండ్ చేశాను. ఒక పీఠాధిపతి వారి చేత ఫోన్ చేశాను. సో అంటే నాకు అటువంటి స్పిరిచువల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఒక పీఠాధిపతి వారితో కూడా ఫోన్ చేయించారు. ఆయన అమెరికాలో ఉంటారు, వీళ్ళు అమెరికాలో ఉంటారు. సో బట్ అక్కడే అమెరికాలో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఫలానా వ్యక్తి వచ్చి మనం కలుస్తాడు. నేను 10 మందితో వెళ్ళాను గురువాణి ట్రైన్. ఆయన ఏం చెప్పారు, ఒక్కరున్నా చెప్తాను, 100 మంది ఉన్నా చెప్తాను, వస్తానన్నారు. బయటికి రాగానే 2 లక్షలు అడిగారు. ఇదే భగవద్గీత వారు చెప్పేది. అంటే ఒక కాషాయం ఇస్తున్నారు. అంటే స్పిరిచువల్ గురువులు సహా మీకు వారు చెప్పారు కదా, 6 ఉంటే ఒకటి 600 మంది ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మంది కావాలి, డబ్బు కూడా ఎక్కువ కాదు, 2 లక్షలు. మా ప్రోగ్రామే 6 లక్షలు, ₹1 లేదు. సో అంతా కలెక్ట్ చేసాం. వారు ప్రిన్సిపల్ గారు కూడా విరాళం రాశారు. సో ఇప్పుడు వెళ్ళొచ్చాను, వాళ్ళు కలిసి వచ్చాను. లైక్ ద స్పిరిచువల్ గురూస్ ఆర్ లైక్ దట్. ఈ మాత్రం జ్ఞానం చెప్పడానికి లక్షలు అడుగుతారు. ఆయనకు రావడానికి ఇష్టం లేదు. ఒకప్పుడు మంచి పేరే ఉంది. ఇది ఎక్కడైతే నేను చెప్పకూడదు, ఒక 40-50 నోట్లలో పడింది. ఆయన చెప్పాడు, ఆయన రావడమే మీకు మంచిది అంటారు. మీరు ఎదురు 10 లక్షలు ఇచ్చి నా సరే
ఆయన మీకు ఎదురు 10 లక్షలు 2 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా మీరు తీసుకురావకూడదు అని చూడండి, నాట్ రిక్వైర్డ్. వారు చెప్తుంటే ఈ 10 మంది 12 మంది ఆహ్లాదకరంగా నిష్కామకరంగా చెప్తారు. ఎంత అద్భుతం. నేనేదో ఒకటి చెప్తూ ఉంటాను ఏంటంటే ఈ ప్రొఫెషన్లో నిజాయితీగా పనిచేయడం నచ్చనా కదా, భగవంతుడు అప్పుడే మన ఎంత చూస్తాడు. మనం అన్ని ఏదో పనులు భగవంతుడు నైస్ సార్. టైం ఒక నిమిషం ఎంతసేపు ఉండాలి డాక్టర్, 5 నిమిషాలు ముగించేస్తాను. తర్వాత మన ఇన్విటేషన్ కూడా చెప్పండి. కూర్చోండి. ఒక సెకండ్ తర్వాత నేను తర్వాత వారు మాట్లాడతారు. ఒకటో తారీఖు నేను పొద్దున అందరూ జాయిన్ అయ్యి పెద్ద సత్సంగం చేసుకున్నాను. చాలా చక్కగా మాట్లాడారు. నేను వారు కలవడం, అక్కడికి ఒక 50 మంది చేరాము. అక్కడికి వారు కలవడం, చక్కగా వారు మాట్లాడారు. ఇంత జ్ఞానోపదేశం వారు చేస్తారని నేను అనుకోను. వారు పాట పాడమంటే చక్కగా పాడారు, తబలా కూడా కొట్టారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వారి గురించి తెలిసింది. మేము ఏప్రిల్ 1న వారు కూడా మాతో పాటు ఉంటారు. ఒక సత్సంగం లాంటిది ఏర్పాటు చేస్తాం. కాకపోతే దాంట్లో మేము ఎప్పుడు సేవ ఉంటుంది. అంటే అందరికీ ఫ్రీ కళ్ళ చెకప్ ఉంటుంది, ఒక కళ్ళజోడు బహుమానం ఉంటుంది. తర్వాత హార్ట్ చెకప్ ఉంటుంది, ఈసీజీ, ఈకో ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. వారు కూడా మాకు కాబట్టి ఏంటంటే ఏప్రిల్ 1 అంటే మర్చిపోకండి, వాళ్ళు చెప్తారు మీకు. అక్కడికి వచ్చి కూర్చోండి సార్, ఒకసారి పొద్దున్నేనే పెడతాం. నేను ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడాల్సింది చెప్తారు. సారీ ఫర్ ఇంట్రడక్షన్ సార్. కూర్చోండి ఒక నిమిషం. ఆఖరిగా మనం ఈ చాప్టర్లో ఈ ఆఖరి పద్యంతో శ్లోకంతో మనం ముగిద్దామండి. ఇక్కడ సాత్విక లక్షణాల గురించి మాట్లాడుకున్నాం, రాజసికమైనటువంటి లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. కర్మలు కూడా ఏ విధంగా ఉంటాయనేటువంటి సాత్వికమైనటువంటి కర్మ, రాజసికమైనటువంటి కర్మ, తామసికమైనటువంటి కర్మ అనేటటువంటి లక్షణాలు కూడా మనం చూసుకున్నాం. కాబట్టి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తూ ఆఖరిగా అయక్త ప్రాకృతస్తప్తశఠో నైష్కృతికోలసః, ఇక్కడ మనోనిగ్రహం చాలా ఇంపార్టెంటు. చూసారా, దాన్నే చిత్త ఏకాగ్రత అంటారు. సరే, ఇది అన్నింటికీ వర్తిస్తుంది. లౌకికమైనటువంటి జ్ఞానానికి వర్తిస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికి ఇంకా వర్తిస్తుంది. చూసారా, అటువంటి ఇదే విధానం ఉండాలి అని చెప్పి విషయం చెప్తూ, ప్రాకృతిగా అంటే ప్రకృతి గుణములు కలవాడు ప్రాకృతుడు, సంస్కారం లేనివాడును పామరుని అర్థము. ప్రతివాడును తన యందలి ప్రకృతి గుణములను తొలగించుకొని అప్రాకృతుడగు దైవస్వరూపుడగుగా మారవలను. ప్రకృతికి దగ్గరగా బతకాలి, ప్రకృతికి దగ్గరగా బతకాలి అంటే ఏంటో నాకు అర్థమయ్యేది. మట్టికి దగ్గరగా బతకాలి, వృక్షాలకు దగ్గరగా బతకాలి. మన బ్రతికించే ప్లాంట్స్, మనం పొద్దున్నే లేచి తినే ప్రతి ఆహార పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచేగా. వరి ధాన్యం అవనండి, ఎవలవనేయండి, ఉలవలవనేయండి, పెసలవనేయండి, ఏదైనా మొక్కల నుంచే కదా. ఫలపుష్పాల దగ్గర మన ఆహారం అంతా కూడా శాఖముల నుంచే వస్తున్నాయి కదా, కూరగాయల దగ్గర నుంచి అన్ని మొక్కలే కదా. మరి ప్రకృతి దగ్గరగా ఉండగా ఏం చేస్తాం? పరమాత్మ యొక్క స్వభావం ప్రకృతి రూపంలో ప్రకటితమైంది. ఈ రివీల్డ్ తన యొక్క తత్వాన్ని ప్రకృతి రూపంలో రివీల్ చేశాడు. ఉదాహరణకి కరెంట్ ఉంది, కరెంటుని కరెంటుగా చూడగలుగుతామా? దానికి బల్బ్ అటాచ్ చేసినప్పుడు దాని పవర్ ఏంటో తెలుస్తుంది. భలే ఎరిగిందే అంటున్నాం. దానికి ఫ్యాన్ అటాచ్ చేసినప్పుడు భలే తిరిగిందే అన్నాం. కానీ కరెంటుని కరెంటుగా చూడలేము. అది భగవతత్వం. అది కాబట్టి ఇట్లా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలసహ సోమరి, భగవానుడు సోమరితనమును తామస గుణముగా చెప్పి దాన్ని పారద్రోలవలను. అందుకే మనకి అనుష్ఠానం పెట్టింది. ఉదయం లెగాలి, బ్రహ్మముహూర్తంలో లెగాలి, తడి మడి వ్యవహారం ఇవన్నీ ఎందుకు పెట్టారనుకుంటున్నారు? ఏం అవసరం లేదండి. మన మనసులో ఉండి చాలండి ఆయన గ్రహిస్తాడనంటే అది సోమరితనంతో మాట్లాడే మాట. అందులో సైన్స్ దాగి ఉంది, దానిలో ఆరోగ్యం దాగి ఉంది. దానికి బాడీ వంచుతున్నాం, బాడీ శ్రమ పెట్టి ఆ బుద్ధిని ఆ చిత్తాన్ని ఏకాగ్రతం చేయడానికి బాడీ సహకరించకపోతే. అందుకని ఎంతో అసలు మన ధర్మంలో ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాడు స్వామి. ఇలాగే విషాది తామసకర్త ప్రతికారి మందులు ఏడుపు మొగం పెట్టుకొని ఉండరు. ఎందుకని? ఇది సక్సెస్ అవుతుందో లేదు. సభని అనౌన్స్ చేసాము, మైకులు పెట్టి ఓదరగొట్టాము, తీరా కాషాయం ధరించాము, విభూది బొట్లు పెట్టాము, వందిమాగలు అందరిని రెడీగా పెట్టాము. నేను కారు దిగంగానే కార్పెట్ పట్టు పరిసేవాడు ఒకడో, పూలు చల్లేది ఒకడో,
చూసారా, జై హో అంటే జయధ్వనాలు చేసి తీసుకుంటూ నన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేటప్పుడు ఎన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాను, తీరా ఆడియన్స్ లేదు. వస్తారండి, వచ్చేస్తారు. నేను అందరికీ చెప్పానండి, అందరూ వచ్చేస్తారండి. ఏమో వస్తారో లేదో, ఇదొక ఏడు. ఇంకేం ప్రసంగిస్తాడు ఆయన, ఏం మంచి మాటలు చెప్పగలుగుతాడు దీని మీదే ఉంటే. అదే ఆయన చెప్పినట్టుగా ఒక్కళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే, అట్లాగా ఈ సోమరితనం, ఏడుపు మొహం అసలు లైక్ చేయడు శ్రీకృష్ణుడు. నిజంగా శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి బాధల్లో ఎన్నో వంతు మనకున్నాయి. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడో చూసుకుంటే ఆయనకేంటి బాధలు ఏంటి అంటారా? అసలు ఆయన పుట్టుకే బాధ. ఆయన పుట్టుకు తలుచుకుంటేనే ఇవాళకి నాకు ఏడుపు వస్తాం. మనం అందరూ చక్కగా మనం పుడితే మన పక్కన ఉన్నారు, వైద్యులు ఉన్నారు, చక్కగా నర్సులు ఉన్నారు, అమ్మంది నాన్న ఉన్నాడు, పక్కన అంతా తాత ముత్తాతలు అందరూ కూడా డెలివరీ టైంకి అందరూ అక్కడే ఉన్నాం. ఆయన ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. జైల్లో పుట్టంగానే అమ్మ స్థలం ఏమన్నా తీసుకున్నాడా? కనీసం అమ్మ దగ్గర పాలు కూడా తీసుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు యశోదమ్మ దగ్గర. పోనీ అక్కడికి వెళ్ళినోళ్ళు వదిలేరా? రాక్షస స్వరూపులైనటువంటి వాళ్ళు పూతన లాంటి రాక్షసుని పంపించి చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన ప్రతినిత్యం అవమానపరుస్తూనే వచ్చారు. ఒక వయసు వచ్చిన తర్వాత అసలు వీడు ఎప్పుడు పుడతాడో వీడిని చంపేద్దామని మేనమామ రెడీగా కత్తిసి కూర్చున్నాడు అని అంటే ఎంత దారుణమైన విషయం. మనలో ఎవరికైనా జరిగిందా? ఎంత విషాదం అండి. నా సొంత మేనమామ, నా అమ్మ, నా మేనమామ ఒకే గర్భంలో జన్మించినటువంటి వ్యక్తులు, నేను పుడితే మేనల్లుడుగా నన్ను చంపేయడానికి రెడీగా మేనమామ ఉన్నాడనంటే అంత దురదృష్టకరమైన విషయం. సరే, ఇంత జరిగిన తర్వాత కంసుడిని సంహరించినాక నా కంసుడిని నాలుగుని చంపేస్తావా అంటే జరాసంధుడు ఎప్పటికప్పుడే నీ వంశానంతా నాశనం చేస్తానంటే ఎప్పుడు కూడా వీళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది. సొంత మేనత్త కొడుకులైనటువంటి వీళ్ళంతా, శిశుపాలుడు, దంతవక్తుడు, వీళ్ళంతా ఎప్పుడు శ్రీకృష్ణుడు దేవుడే కాదు, గుడ్డే కాదు, గోవులు కాసుకునేవాడు అని నానా రకాలు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ అవమానించడానికి ప్రయత్నం చేశారు. ఒరే తిట్టమాగరా, నేను లెక్క పెట్టుకుంటున్నాను, జాగ్రత్త, ఈ తిట్టమాగరా అన్న కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చివరికి వదిలించింది. ఇట్లా ప్రతి నిమిషం కూడా. సరే, చివరికి ఇంత అయిపోయిన తర్వాత ఈ మహాభారత యుద్ధంలోకి వచ్చేటప్పటికి ఆయనకి ఏం పని? ఆయనకు ఒక సెంటు కూడా రాలేదు కదా. మహాభారత యుద్ధాన్ని దగ్గర నుంచి ఆ ఐదుగురితోనూ, ఆ పంచపాండవులతోనూ ఇంత వ్యవహారం చేసినటువంటి వ్యక్తికి ఏమైనా ఆ ఢిల్లీ నగరంలో ఏమన్నా సెంటు రాసిచ్చారా? లేదే మళ్ళీ ఆయన ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడుగా, ఆయన నగరానికి ఆయన వెళ్ళిపోయాడు కదా, ఏమన్నా ఆశించాడా? తీరా ఇంత చేసిన ధర్మాన్ని నిలబెట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎన్నో రకరకాలైనటువంటి మరి ఆ సొంత కడుపును పుట్టినటువంటి సాంబుడు, ఆ స్టోరీ చూస్తే ఇంకా బాధాకరం. సొంత కొడుకే, శ్రీకృష్ణుడి యొక్క కొడుకు జాంబవతికిను శ్రీకృష్ణుడికి పుట్టినటువంటి సాంబుడు అనేటటువంటి వాడు విలన్గా తయారయ్యాడు. తండ్రిని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఆ సీరియల్ చూడండి, మనం చదవలేం కానీ అలాంటి సీరియల్స్ చూడండి. చూసారా, ఆ ద్వారకా నగరం మునిగిపోవటానికి సగం సాంబుడే కారణం. చివరికి నిజంగా ఇప్పటికీ నేను మొన్న ద్వారక వెళ్ళినప్పుడు అనుకున్నా, చిచ్చి ఈ ఎదవలు ఈయన మారరా బాబు, నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన ప్రాణత్యాగం చేశాడా ఏంటి అన్నంత ఇదిగా ఆ ద్వారకా నగరం ఇప్పటికీ వెనకబడిపోయారు. నిజం చెప్పాలి, ఇంతటి గొప్ప నగరం, ఎంత టెక్నాలజీ, అంత పెద్ద సముద్రంలో మధ్యలో ద్వారకను నిర్మించి శత్రు దుర్భేద్యంగా నిర్మించగలిగేటటువంటి అంత టెక్నాలజీ ఉపయోగించినటువంటి వాడు శ్రీకృష్ణుడు అలా పక్కకి వెళ్ళాడో లేదో ద్వారకా నగరం అంత మునిగిపోయింది. ఇవాళకి అక్కడ శ్మశానంలా కనబడుతుంది. నాకు అసలు ఆ ఊరు కడలేదు పాడు. అదిగో శ్రీకృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు అంటే మనం ఎక్కడ ఊళ్ళకి వెళ్ళటమే. కానీ బేట్ ద్వారక అని చెప్పేసి, బేట్ ద్వారక, ఆయన ఆ ద్వారక సముద్ర గర్భంలో నుంచి ఆయన ఆఫీస్కి భూగర్భం భూమి మీదకి రావడానికి అక్కడ కూర్చుని ఆ ఆఫీస్ కార్యక్రమాలు నిర్వహించడానికి అక్కడ కూర్చునేవాడు అంటారు. దాన్ని బేట్ ద్వారక అంటారు. ఇప్పుడు కట్టినటువంటి ద్వారకా నగరంలో ఉన్నటువంటి అదంతా అప్పుడుది కాదు, తర్వాత వీళ్ళు నిర్మితం చేసుకున్నారు. కానీ అక్కడ ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం కానీ ఆ గోపురాలు కానీ అప్పుడే కాదు. ఆ బేట్ ద్వారకే అప్పుడుదట. చూసారా, అన్నంతా వెలిసిపోయి ఏం నాకేమనిపించదు. అంటే భగవంతుడు కూడా విసుక్కుని వెళ్ళిపోయే విధంగా ప్రవర్తించారు. అలాగే యేసు ప్రభు విషయంలో కూడా అలాగే చేశాం. ఆయన చచ్చిపోయేంత వరకు ఆయన్ని పొడిసి మరి ఆయనకి ముళ్ళ కిరీటాలు పెట్టి ఆయన చేసిన నేరం ఒక్కటి చెప్పమనండి ఈ లోకంలో ఎవరు ఈ నేరం చేశాడు ఈ ప్రభు అని చెప్పేసి. ప్రతి అవతారంలోనూ కూడా ప్రతి అవతార పురుషుడిని బాధ పెట్టానే తప్ప శ్రీకృష్ణ రామచంద్రుడు నా సీత అంట
ఎక్కడ అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి ఆ మధ్యప్రదేశ్ మీద కూడా మహారాష్ట్ర మీద కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ కోట టచ్ చేసుకుంటూ ఆ కర్ణాటక వరకు వెళ్ళి నా సీత అని దండకారణ్యంలో తిరుగుతూనే ఉన్నాడే. ఏ అవతార పురుషుడు కూడా అంత శాంతియుతంగా లేడు. సత్యం కోసం శరీరధారి వచ్చినటువంటి సత్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి షిరిడి సాయిని పిచ్చివాడు అన్నాం. సత్యసాయి బాబుని విమర్శకి మొదవే లేదు చూసారా. కాబట్టి శరీరధారి అయి భూమి మీద జన్మించిన ప్రతి అవతార పురుషుణ్ణి మనం శంకించాం. అలాగే శ్రీకృష్ణుని శంకించడానికి ఏముంది? శ్రీకృష్ణుడు కూడా ఆయన దేవుడని ఒక నలుగురుగా కుంతిమాతకు తెలుసు, భీష్మాచార్య వారికి తెలుసు, కొద్దిమందికే తెలుసు. తర్వాత అర్జునుడికి అర్థమైంది. బావా అనేసాను, స్నేహితుడు అనేసేసాను, ఫ్రెండు అని పిలిచాను, బావా విష్ణు అదేంటిది మొత్తం విరాట్ స్వరూపం మొత్తం చూపెట్టిన తర్వాత ఆయన రిలైజ్ అవుతాడు. అట్లాగా ఈ రకంగా ఆఖరిగా తామసకర్త ఎట్టివాడు అంటే మనోనిగ్రహం ఉండదు, పామరుడు, మొద్దు, వినయం లేనివాడు, మోసగాడు, ఇతర కార్యక్రమాలు చెడగొట్టువాడు, సోమరి, ఎల్లప్పుడూ ఏదియో చింతతో దుఃఖంతో కూడి ఉంటాడు, పనులను తెమల్చక దీర్ఘకాలం కొనసాగిస్తుంటాడు. తామసకర్త అనమాట. ఇటువంటి బుద్ధి, ధైర్యము, అనువాని యొక్క సత్వాది త్రివిధ రూపములు వేరువేరుగా తెలపడుతుంది. కాబట్టి ఈ విధంగా కర్త ఏ విధంగా ఉండాలి, కర్మ ఏ విధంగా ఉండాలి చూసారా, ఏ గుణంతో మనం వర్తించాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఎంత గొప్పగా బోధించారో చెప్తూ మనం ఇంకొక 4-5 శ్లోకాలు ఉన్నాయండి. వచ్చే వారంతో ఈ 18 చాప్టర్స్ కూడా 2.5 సంవత్సరాల పాటు మేము ఎనలైజ్ చేసుకున్నామండి. వచ్చే వారం ఆ పై వచ్చే వారంతో పూర్తి చేసుకుని వారు ఆంజనేయుల భక్తులు, ఆంజనేయ స్వామి యొక్క భక్తులు, వారు పెట్టుకుంటారు సింధూరం. నేను పొద్దున సింధూరం పెట్టుకుని వెళ్తే మీరు సింధూరమే పెట్టుకున్నారే అని చెప్పేసి సంతోషపడ్డారు. సరే, ఆంజనేయుడు రాముడికి భక్తుడైతే మనమంతా కూడా ఆంజనేయుడికి భక్తుడు. ఆంజనేయులు వారి భక్తి ప్రవక్తలు మనకు వస్తే చాలు, మన ధన్యులు అయిపోయినట్టే. అటువంటి ఆంజనేయులు వారితో కూడినటువంటి సుందరాకాండని నెక్స్ట్ మేము 2 వారాల్లో స్టార్ట్ చేయబోతున్నామండి. ఆ సుందరాకాండ పూర్తి స్థాయిలో అది అయ్యేంత వరకు మీరు వస్తూనే ఉండాలని మేము కోరుకుంటూ, ఇప్పుడు వారు రాము గురించి, లక్ష్మణుడి గురించి, సీత గురించి, అలాగే ఆంజనేయుల వారి గురించి డాక్టర్ గారు 2 మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత ఒక పాటతో మనం కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇస్తారని